నేను ఎంత పెద్ద పోరంబోకు ఎదవనో తెలియాలంటే కనుక తాగుబోతు కొడుకు ఈ ఫైనల్ ఎపిసోడ్ లాస్ట్లో మాట్లాడిన వీడియో కంపల్సరీ చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే కనుక నేను ఎంత ఎదవనో మీకు అర్థం కాదు. అందు గురించి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనుక ఫస్టే స్కిప్ చేసి బయటకు వెళ్ళిపోవడం చాలా ఉత్తమము. నాకు చెత్త మెంటాలిటీ నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ఫైనల్ షార్ట్ ఫిల్ము లాస్ట్లో మాట్లాడిన వీడియో చూస్తే నా గురించి మొత్తం మీకు అర్థమైపోతుంది. 2008లో 78,000 రూపాయలు పెట్టి కెమెరా లెన్స్ కొనిచ్చిన జాబ్ కాపాడిన గొప్ప వ్యక్తి దేవుడిచ్చిన అన్నయ్య మా గురువు గారు ముచ్చల సత్యబాబు గారి చేతుల మీదుగా తాగుబోతు కొడుకు ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ చేయడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. 4th ఎపిసోడ్ కూడా ముచ్చల సత్యబాబు గారి చేతుల మీదుగా జరిగింది. మా ముచ్చల సత్యబాబు అనేది గోల్డెన్ హ్యాండ్, ఆయన చేతుల మీదుగా కెమెరా కొనిచ్చారు, నేను చక్రం తిప్పేశాను. ఈయనే ముచ్చల సత్యబాబు గారు, మా గురువు గారు, నాకు దేవుడిచ్చిన అన్నయ్య. హలో సూర్య, నా పుట్టినరోజు ఈరోజు. ఏడి నీ పుట్టినరోజు ఈరోజు? అదే బాబాయ్, పార్టీ చేస్తున్నావు? వచ్చేది పార్టీ చేస్తున్నావా? స్పెషల్గా నీకే పార్టీ చేస్తున్నాను, గమనించేది. పార్టీ అంటే ముందే ఉంటాను కదా, పార్టీ ఇచ్చి నాతో మన బిల్ ఏం కట్టచ్చు కదా. అసలు నీతో కొట్టింది మొత్తం నేను ఇస్తా. నిజంగా పార్టీ చేస్తున్నా? అయితే వచ్చేస్తా. మంచి టిప్ చేసాడు సలగోపోడు. చేద్దాం. నేను కక్కుతుడు తాగేసి ఇదేంటిది మందుని పిలిచి నా దాంట్లో దూపేస్తాడు. ఇదే ఏంటిది? ఇది కూడా తీసుకోపోతే తాగేసేలా ఉన్నాడు. ఇదేంటిది? కోట తెప్పించి తడోడు చేసాడు. బర్త్డే ఏంట్రా కోట తెప్పించి అడోడు చేసావు. అరే కాకా, ఏం తాగినావు కాకా? అదో తాగినా పల్లె తాగినావు కాకా. నిజా? విజయ సేతుపతిలో తాగా. ఏ బాబాయ్, విజయ సేతుపతిలో తాగా? తెచ్చింది బాధపడకా. అరే కాకా, నువ్వు నగ్గుండికాయ కాకా. అవునా? ఈ రోజు నా పుట్టినరోజు నిన్ను ఒక్కనే పిలిచాను కాకా. బాబాయ్ పర్లేదు కాకా. ఇంకా ఈ రోజు నేను నీకు పార్టీ ఇస్తున్నాను, నీ బర్త్డే సందర్భం. 2,000 కూడా ఇస్తాను. 2 ఫుల్ బాటిల్ తీసుకొచ్చి మొత్తం తాగేద్దాం. పండుగ చేసుకున్నాం ఈ రోజు 2 ఫుల్ బాటిల్ నేను ఇప్పేస్తాను, గుర్తుపెట్టుకో. నా పిల్లని చేస్తుంది ఇది. ఒరేయ్ పోరంబోకు మొగడా, ఎక్కడున్నావురా? ఒరేయ్ నీ ముందు కొంపు ఇక్కడ దాకా కొడుతుందిరా. కొత్తగా ఉంటది, పసిగట్టేసింది. ఒరే కుక్క, నన్నే కుక్క అంటావేంట్రా? ఈ రోజు నుంచి కుక్క పక్కనే పడుకో, అదే నేను వేసే పెద్ద శక్తి, అనుభవించు. నీకు కుక్క పక్కనే భోజనం పెడుతున్నా, తినేసి కుక్కనే కౌలించి పడుకోరా. మా ఆవిడ తిడితే తిట్టింది కానీ మంచి టైం ఫోన్ చేసింది. ఈ ఒక్కతో తప్పించేసుకొని వెళ్ళిపోదాం. రేపు ఇంకొకటి దొరుకుతాడులే. ఈరోజు తృప్తిగా తాగేసాను, 4,000 ఒకటి ఇచ్చేసాను. ప్రశాంతంగా ఉంది నాకు. రేపు వద్దున ఏదో బకరా దొరుకుతాడులే. నీ పిల్లలు ఒరే నా మా అన్న నేను ఆఫీస్ కట్టుకుని ఇంటికి వెళ్ళిపోదాంటే నువ్వు నాకు ఫోన్ చేసి పోసావా? అదే నేను మా ఆవిడ ఫోన్ చేసి నన్ను కుక్క దొక్కలు తెచ్చింది. కుక్క పక్కన అన్నం పెట్టిందంటరా, నేను తినాలంట, దాని పక్కన పోకోవాలంటరా. నాకు ఫోన్ చేసి మందు పోతానన్నావు అనుకో, కుక్క దగ్గర తీసుకెళ్ళి కట్టి పడేస్తాను నాకు అక్క. ఆడే పిలిచాడు మందు కోసం, కోట ఇప్పించి 4,000 దొరుకుతాడు. అమ్మా చెప్పమ్మా.
ఒరే నాన్న, ఆ? మళ్ళీ వర్షం కురిసి ఇల్లంతా తడిసిపోతుందిరా. నేను కూడా తడుస్తూనే ఉన్నానురా. సుబ్బయ్యకి 1000 రూపాయలు ఇచ్చి ఇల్లు నేను చేయరా నాన్న. అమ్మా నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టానా నీకు మొత్తం చేంజ్ చేస్తానమ్మా ఇల్లు అంతానే నిజమమ్మా నా మాట నమ్ము నువ్వు వర్షంలో తడొద్దమ్మా నాకు చాలా బాధగా ఉందమ్మా నువ్వు తప్ప నాకు ఎవరున్నారమ్మా నువ్వు వర్షం తడుతుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా నేను ఎట్టి వరుసలో నీకు చేయించే బాధ్యత నాదమ్మా నేను చేపిస్తా ఇల్లే మొత్తం ఒరే నాన్న, అమ్మా నేను కాటుకు కాళ్ళు చెప్పుకుని కూర్చున్న దానిని ఎన్నాళ్ళు ఉంటానో నాకే అమ్మా. తెలియదురా. అంత పెద్ద పెద్ద మాట్లాడకమ్మా నాకు చాలా బాధగా ఉందమ్మా నువ్వు తప్పు నాకు ఎవరున్నారమ్మా చెప్పు నా గురించి కాదురా ఇల్లు. రేపు రొద్దున నేను లేకపోయినా ఈ ఇల్లు ఆధారంగా ఉంటుంది కదరా నీకు. ఈ ఇల్లు కూడా లేకపోతే రేపు నీకు ఈ ఆధారం కూడా ఉండదు కదరా నాన్న. అమ్మా. అదే నా బాధ. నేను రేపు కల్లా ఇల్లు చేసేస్తానమ్మా అక్కడ దగ్గరకు వచ్చానమ్మా కొట్టేసాడమ్మా అయ్యో నాన్న, నిన్నెలా కొట్టేశాడురా. నాకు ఏడుపు వచ్చేస్తుందిరా. తాగుడు మానేస్తానని నా మీద ఒట్టేసి చెప్పరా నాన్న. అమ్మా నీ మీద ఒట్టేసి చెప్తున్నా నేను ఎట్టి పర్సెంట్ ఇంక నుంచి తాగినామా తాగినామా నన్ను నమ్మమ్మా నమ్ము అమ్మా నీ కొడుకునామా నేను నా మాట నమ్మమ్మా ఒరే నాన్న, అమ్మా మీ నాన్న కూడా ఇలాగే తాగి ఆరోగ్యం పాడు చేసుకుని చనిపోయాడురా. నిజంగా తాగడం మానేస్తావరా నాన్న? అమ్మా ఒక చుక్క మందు కూడా ఈ సెకండ్ నుంచి తాగినమ్మా మందు వాసన కూడా నాకు పడదమ్మా ఇంకా బాటిల్ తీసి పక్కన పెట్టేస్తానమ్మా నేను తాగినంటే తాగిన నీ మీద ఒకటే చెప్తున్నా నేను తాగినంటే తాగిన ఈ సెకండ్ నుంచి నువ్వు తాగుడు మానేసి 4 డబ్బులు వెనకేసుకోరా. కానీ నేను తాగినమ్మా నీ మీద ఒకటే చెప్తాను నేను తాగినంటే తాగినంతే ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు తాగుడు మానేస్తానన్నావు కదరా నాన్న. వంట చేసేసాను, భోజనానికి వచ్చేరా నాన్న. వచ్చేస్తున్నానమ్మా హలో అరే నాగా నేను సుబ్బారాణి ఎవరు సుబ్బరా రే సుబ్బరా చేస్తాడా వచ్చే ఏంట్రా పార్టీ చేస్తున్నావా ఏ ఈ రోజు పెళ్ళొద్దురా నాగా ఈరోజు నీ పెళ్ళి రోజా అవునరా నాగా అయ్యి బాబు పెళ్ళి శుభాకాంక్షలు రా థ్యాంక్ యూ రా నాగా పార్టీ నిజం చేస్తున్నావా నిజంగానే రా నేను పార్టీ అంటే ముందు ఉండాను కదరా నేను ఇప్పుడు వచ్చేస్తాను నాకు ఫుల్ చేస్తావు కదా నీకైతే పుల్లి ఇచ్చేస్తాను రా మోటర్ ఆఫ్ అవి కాదు ఫుల్ చేస్తావు కదా ఫుల్ అయితే నేను ముందే ఉంటారా వచ్చేస్తాను రా నేను ఎప్పుడు వచ్చేస్తున్నాను నా ఫస్ట్ నేను ఉంటారు ఇంకొకరు పిలిస్తే మళ్ళీ నా ఫుల్ పెడతారు రా నేను ఎవరిని పిల్లకు నేనే వస్తున్నాను రా వచ్చేస్తున్నాను తాగేద్దాం ఫుల్ బాటిల్ ఇచ్చారా ఫుల్ తాగేస్తాను వచ్చేస్తాను అరే సూపర్ పెట్టి ఫోన్ పెట్టి ఇంక లేట్ అయిపోతుంది వచ్చేస్తాను తాగేద్దాం ఫుల్ బాటిల్ తాగేద్దాం ఓకేనా వచ్చేస్తాను రా ఫార్మోకి అదవనంటే అండి పాట చెప్తోటి ఆదవడ ఈదవడ కొడితే కనుక పళ్ళు మొత్తం రాలిపోవాలి దవడ వాచుకోవాలి ఒకవేళ ఎవరో ఇంకన్నా చూపించామనుకోండి 4 వేలు మనం వంక చూపిస్తే కదా కనీసం నాకు బుద్ధి లేకుండా ఏం జరిగిందో చెప్తానండి ఈ వీడియోలోని క్లయింట్ పిలిచాడు ఒక 10 లక్షల రూపాయలు టేబుల్ మీద పెట్టాడు తర్వాత ఆయనకి నాకు గొడవ అయింది ఎందుకైంది ఈ వీడియోలో చెప్తాను యాక్చువల్గా స్కిప్ చేయకుండా చూస్తే కనుక చూడండి లేకపోతే ఫస్ట్ స్కిప్ చేసి బయటకు వెళ్ళిపోండి ఎందుకంటే మధ్యలో కట్ చేశారనుకోండి మీకు అర్థం కాదు నాకు అర్థం కాదు తర్వాత వేరే విధంగా పులిహోర కలుపుకొని వేరే విధంగా అర్థం చేసుకుంటారు దయచేసి లాస్ట్ వరకు చూడగలిగితే కనుక చూడండి హ్యాపీగా లేకపోతే కనుక ఫస్ట్ స్కిప్ చేసి బయటకు వెళ్ళిపోండి 10 years బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ పరిచయం చేయడం జరిగిందండి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ప్రపోజల్ ఫొటోస్ గురించి సరే అని చెప్పేసి ఒక రోజు వెళ్ళి తీశాను మ్యారేజ్ సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన తర్వాత నువ్వు మ్యారేజ్ ప్రపోజల్ ఫొటోస్ తీసావు మ్యారేజ్ సెట్ అయిపోయింది అయితే మ్యారేజ్ కూడా నువ్వే తీయాలని చెప్పి అన్నారండి సరే అని చెప్పేసి ఒప్పుకున్నా 5 lakhs కాంట్రాక్ట్ అప్పట్లోని అయితే మంచి టీంని పెట్టాను వాళ్ళందరూ కూడా చెలరేగిపోయి అద్భుతంగా చేశారన్నమాట అండి అప్పుడు నాకు మంచి పేరు వచ్చింది సరే అని చెప్పేసి ఒకరోజు డేటా ఇవ్వడానికి వెళ్ళాను వెళ్తే డేటా ఇచ్చాను 12 అయింది అప్పుడు ఆ టైము అయితే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ మదర్ ఆఫ్ చేశారన్నమాట అండి ఆఫ్ చేసి అమ్మ చేతి వంట తినకుండా వెళ్ళిపోతావు నువ్వు అన్నారండి ఇంకా బాగా ఫీల్ అనిపించింది అమ్మాయి ఎవరికైనా అమ్మాయి కదండి
మన ఇంటికి ఎవరొచ్చినా భోజనం పెట్టకుండా పంపించనమ్మా. అటువంటిది అమ్మ చేతి వంట తినకుండా వెళ్ళిపోతావా అని చెప్పేసి అనేటప్పటికి బాగా నాకు ఎలా అంటే అండి, మా మదర్ ఏంటంటే ఎవరన్నా వస్తే భోజనం పెట్టకుండా పంపించదండి ఎవరినైనా. అలా అనిపించిందన్నమాట. మా అమ్మలా అనిపించింది ఒకసారి. ఆవిడే వండి మాకు వడ్డించిందన్నమాట అండి. వడ్డించేటప్పటికి చాలా అద్భుతంగా ఇంకా ఎలాగంటే అండి సొంత కొడుకుని చూసినట్టు చూసిందండి. చూసి చాలా అద్భుతంగా పీకల దాకా పెట్టి పంపించిందన్నమాట అండి. ఒకే మాట అందండి వెళ్ళేటప్పుడు, "అమ్మా ఎప్పుడైనా నీకు అమ్మ చేతి వంట తినాలనిపిస్తే ఈ అమ్మ ఉందని గుర్తుపెట్టుకో. మీ బ్యాచిలర్స్ కదమ్మా! ఎక్కడి నుంచి వస్తారు. మీరు వండుకుంటాం అది ఇబ్బంది ఉంటది కదమ్మా! నువ్వెప్పుడొచ్చినా తలుపులు తీసి ఉంటాయమ్మా" అని చెప్పేసి అనటం జరిగిందన్నమాట. సరే అని చెప్పేసి వచ్చేసాను. అలాగా 3, 4 టైమ్స్ వెళ్ళాను నేను. అమ్మ ఎప్పుడైనా స్పెషల్ చేస్తే గనుక పిలిచేది. ఎళ్లి తినేసి వచ్చేవాడినమాట అండి. అత్తమాట వెళ్తే బాగోదనేసి నా ఫీలింగ్ ఉండేది. కాకపోతే ఏంటంటే అమ్మ ఏంటంటే ఇంకా సొంత కొడుకులా చూసేదన్నమాట అండి. పోయిన సంవత్సరం డిసెంబర్‌లో మళ్ళీ ఫోన్ చేశారు. వాళ్ళ రెండో కొడుకు మ్యారేజ్ ప్రపోజల్ ఫోటోస్ తీయాలని చెప్పేసి ఫోన్ చేశారన్నమాట. ఫోన్ చేస్తే ఎళ్ళాను. మ్యారేజ్ ప్రపోజల్ ఫోటోస్ తీయగానే మ్యారేజ్ సెట్ అయిపోయింది. సెట్ అయిపోతే ఇమ్మీడియేట్‌లీ ఈ మ్యారేజ్ కూడా నువ్వే తీయాలమ్మా అని చెప్పేసి అన్నారండి. సరే వస్తాను సార్, ఒకరోజు వస్తానని చెప్పి అన్నాను. అన్న తర్వాత కొంతమంది అనుకుంటున్నారు ఎందుకంటే నేను మ్యారేజ్ ప్రపోజల్ ఫోటోస్ తీస్తే మ్యారేజ్ సెట్ అయిపోతుంది అంటున్నా అని చెప్పేసి ఒక ముగ్గురు ఎంతమందో అంటే చాలా మంది సెట్ అయిపోయానండి. కాకపోతే ముగ్గురికి సెట్ అవ్వలేదు మా రిలేషన్‌లో మా కజిన్స్‌కి. సెట్ అవ్వకపోతే వాళ్ళనుకుంటున్నారు ఈ నా కొడుకేమో చెప్తున్నాడు మ్యారేజ్ సెట్ అవ్వట్లేదని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. నా చేతిలో ఏం లేదు. నేను భగవంతుడిని కాదు. నేను మ్యాజిక్ తెలిసినోడిని కాదు. మంత్రాలు తెలిసినోడిని కాదు. ఎందుకంటే వాళ్ళకి కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు కదా! అలాగేంటంటే ఆళ్ళ టైం బావుండి మ్యారేజ్ సెట్ అయిపోతుంది. నా టైం బావుండి నాకు ఆర్డర్ రావాలని చెప్పేసి మ్యారేజ్ సెట్ అవుతుందండి. అంతకు మించి ఏం లేదు. అయితే మ్యారేజ్ ఫోటోస్ తీయాలన్నారు. తీయాలని రమ్మన్నారన్నమాట ఇంటికి. ఆయన హౌస్ కట్టిందేంటంటే 8 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ తర్వాత ఇల్లు కట్టారన్నమాట అండి. కొత్త ఇల్లు. బాగా పెద్దిల్లు. 8 ఇయర్స్ బ్యాక్ మాట అండి. ఎళ్లి చూడడానికి రమ్మన్నాడు ఇల్లు. చూసాను. చూసిన తర్వాత చాలా బాగుంది సార్. అద్భుతంగా ఉందండి. హౌస్ బాగా కట్టారని చెప్పేసానన్నమాట అండి. అప్పుడు మొత్తం అన్ని రూమ్ చూపించాడు. కింద 3 ఎన్నో బెడ్‌రూమ్స్ వచ్చినాయి. పైన 4 ఎన్నో బెడ్‌రూమ్స్ వచ్చినాయి. ఒక స్టోర్ రూమ్ వచ్చింది. ఒక దేవుడి రూమ్ ఏంటంటే 10 మంది పడతారన్నమాట అండి. అంత పెద్ద దేవుడి రూమ్. భవనంలో కట్టుకున్నాడు ఆయన హౌసు. సరే అని చెప్పేసి గృహప్రవేశం నాకు చెప్పాడు. సార్ నేను గృహప్రవేశాలు అయి చేయనండి. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయను అని చెప్పాను. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అసలు చేసేవాడిని కాదు. పెద్ద ప్రోగ్రామ్ అయితేనే చేసేవాడిని. చిన్న లాస్ వచ్చినా, లాభం వచ్చినా నేను పెద్ద ప్రోగ్రామ్ అయితేనే చేసేవాడిని. చిన్న ప్రోగ్రామ్ అసలు చేసేవాడిని కాదండి. ఇప్పుడు గతి లేక చేస్తున్నాననుకోండి వేరే విషయం అది. ఇల్లు రెడీ అయిన తర్వాత నేను ఎళ్ళలేదండి ఆళ్ళింటికి. 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ కాలొచ్చింది. కాలొస్తే బయట మ్యారేజ్ ప్రపోజల్ ఫోటోస్ తీశాను. మ్యారేజ్ మాట్లాడడానికి ఇంటికి పిలిచారన్నమాట. ఇంటికెళ్ళాను. మొత్తం వాళ్ళు చెప్పారు ఇన్ని రోజులు ఫంక్షన్ ఉంటది. వారం రోజులు, ఎన్ని రోజుల్లో ఫంక్షన్ చెప్పారన్నమాట అండి. చెప్పి చాలా గ్రాండ్‌గా చేస్తున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకు. లాస్ట్ టైమ్ లాస్ పెట్టేసుకున్నావు నువ్వు. లాస్ వచ్చింది నాకు తెలుసు. ఇప్పుడు మటికి లాస్ పెట్టుకోకు. మళ్ళీ నన్ను తిట్టుకుంటావు నువ్వు అని చెప్పేసానండి. సరే, సరే అని చెప్పేసి అనేటప్పటికి మొత్తం అంతా టాలీ చేస్తే ఒక 15,00,000 వచ్చిందండి. యాక్చువల్‌గా 15,00,000 తీసుకుంటాను సార్ అని చెప్పానండి. సరే అని చెప్పేసి ఒక 10,00,000 అడ్వాన్స్ ఇస్తాను ఇప్పుడు. పెళ్లి ముందర రోజు ఒక 4,00,000 తీసుకో. ఆల్బమ్స్ ఇచ్చేటప్పుడు ఒక ₹1,00,000 తీసుకో అని చెప్పేసి అన్నారండి. సరే అని చెప్పేసి ఒరేయ్ అంకుల్‌కి ఇల్లు చూపించరా? ఇల్లు రెడీ అయిన తర్వాత రాలేదు అంకులు. సరే ఇల్లు చూపించంటే ఫస్ట్ పైన చూపించాడండి. చూపించిన తర్వాత చూసా. బాగున్నాయి. ఒక 4 బెడ్‌రూమ్‌లు వచ్చినాయి. చాలా అద్భుతంగా ఉంది. అయితే కింద 3 రూమ్‌లు ఉన్నాయండి. 3 రూమ్‌లో ఏంటంటే ఒక రూమ్‌లో ఏంటంటే మేడం ఆళ్ళ మదర్, ఫాదర్ పడుకుంటారంటండి. వాళ్ళేమో పడుకున్నారు డిస్టర్బెన్స్ చేయొద్దని రూమ్ తీసేటప్పటికి వాళ్ళేమో పడుకునున్నారు పాపం. పడుకునుంటే తినతోటన్నాను వద్దు వాళ్ళు డిస్టర్బెన్స్ చేయకూడదులే తలుపేసామంటే ఏసాడు. ఏసిన తర్వాత రెండో రూమ్ చూపించాడు. రెండో రూమ్ చూపించగానే అందులో మమ్మీ, డ్యాడీ దీంట్లో ఉంటారు అని చెప్పానండి. దాంట్లో 2 డాగ్స్ ఉన్నాయి. ఎందుకంటే నేనొస్తే కరుస్తాయని చెప్పేసి దాంట్లోనే పెట్టేశారు. కుక్క యూరిన్ స్మెల్ బీభత్సంగా వస్తుందన్నమాట ఆ రూమ్ అంతాని. అయితే చాలా విపరీతమైన స్మెల్ వస్తుంది. వచ్చేటప్పటికి నాకు సరే అని చెప్పి డోరేసేయండి. మళ్ళీ అది కరిస్తే మళ్ళీ నేను ఇంజెక్షన్ చేయించుకోవాలి అని చెప్పేసి అనేటప్పటికి డోరేసాడు మరి. అయితే అయి కూడా చూపించారు. దేవుడి రూమ్ చూపించాడు. ఉన్న మొత్తం చూపించాడు. అయిన తర్వాత మీ నాన్నమ్మ గారు ఏరి అని అడిగానండి. అడిగితే నాన్నమ్మ గారా అని చెప్పేసి ఒక రూమ్ తీసుకెళ్ళాడండి. స్టోర్ రూమ్ అది. నాకు అప్పుడు చెప్పాడు కదా ఆయన పెద్దాయన. ఇది స్టోర్ రూము వేస్ట్ ఏమన్నా ఉంటే దీంట్లో పెట్టేస్తాము అని చెప్పేసానండి. అదే స్టోర్ రూమ్‌లో వాళ్ళ అమ్మ ఉందండి. క్లయింట్ ఆళ్ళమ్మ. ఆ కళ్ళమ్మట నీళ్ళొచ్చేసాయి. ఏంట్రా అమ్మ అమ్మని స్టోర్ రూమ్‌లో పెడతాడా ఇతను? ఏంటసలు అని జెప్పేసి నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తున్నాయి. నీళ్ళొచ్చేస్తుంటే వాష్‌రూమ్ ఎక్కడ అని అడిగానండి ఆ అబ్బాయిని. అడిగితే అంకుల్ అక్కడ ఉందని జెప్పేసంటే, సరే అని జెప్పేసి వాష్‌రూమ్‌కెళ్ళి ఏడుపొచ్చేసి ఒక మగాడికి స్వతంత్రంగా ఏడ్చే హక్కుండదు కదండీ! ఇంట్లోనే ఆడాలి, లేకపోతే బాత్రూమ్‌లోనే ఆడాలి. సీక్రెట్ ప్లేస్‌లోనే ఆడాలి. మగాడు ఏడిస్తే గనక కామెడీగా ఉంటది. అయితే నాకు విపరీతంగానే వాష్‌రూమ్‌కెళ్ళి విపరీతంగా ఏడుపొచ్చేస్తుంది. ఏడుపొస్తుంది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను.
కళ్ళంటే నీరు దారదారలుగా కారిపోతున్నాయన్నమాటండి. ఇంకా ఇక్కడ ఏడిస్తే బాగోదు చండాలం కొడతదని చెప్పేసి మొహం అంతా కడిగేసుకొని, మొహం తుడుచుకొని బయటికి క్లయింట్ దగ్గరికొచ్చానండి. వచ్చిన తర్వాత క్లయింట్ అన్నాడు, "ఇంకో 10,00,000 ఇక్కడ పెట్టాను. 4,00,000 పెళ్లి ముందర రోజు తీసుకో" అని చెప్పానండి. సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఒక విషయం మాట్లాడాలి సార్ మీతోటి అన్నాను. "మాట్లాడు" అన్నాడు. అంటే ఇది మీ పర్సనల్ సార్. నేను మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలీదు. సార్ డాగ్స్ ఉన్నాయి కదా! అంటే అవునయ్యా డాగ్స్ ఉన్నాయి. అంటే మా ప్రాణం యాక్చువల్‌గానే డాగ్స్ మా పక్కనే పడుకుంటే ఇంకా కింద దింపినా మా పక్కనకి వచ్చి పడుకుంటాయి అని చెప్పి అన్నాడండి. సార్ యూరిన్ స్మెల్ వస్తుంది కదా సార్! భయంకరంగా పోసేస్తున్నాయి అలా అంటుంటే, లేదయ్యా ఇంక పోసేస్తున్నాయి అలవాటు పడిపోయాం. ఇంకా ఈ ఏంటంటే కథలు మా దగ్గర ఉంటాయి. యూరిన్ పోసినా మేము పట్టించుకోము అని చెప్పేసి అన్నాడండి. విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది ఆ రూము. అయ్యేటప్పటికి అది గుచ్చేసానమాటండి క్లయింట్‌కి. అనుకోకండి నేను ఇలా మాట్లాడానని చెప్పేసన్నానండి. ఏ అన్నాడు. లేదు సార్ ఇది మాట్లాడాలి. ఎందుకంటే నాకు మాట్లాడకపోతే గనుక నేను తట్టుకోలేను సార్ అసలుని. ఇది ఎట్టి పరిస్థితిలో మాట్లాడాలి సార్ కంపల్సరీ అని చెప్పేసానండి. ఏంటి అని అడిగాడండి. ఆ అమ్మని తీసుకెళ్ళి స్టోర్ రూమ్‌లో పెట్టారండి సార్. చాలా బాధగా అనిపించింది సార్ నాకు. ఇంకో 2 బెడ్‌రూమ్‌లు ఖాళీ ఉన్నాయి కదా! ఒక బెడ్‌రూమ్‌లో మీరు పడుకుంటున్నారు. ఇంకో బెడ్‌రూమ్ ఖాళీ ఉంది కదా సార్! పైన 4 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఒక బెడ్‌రూమ్ అమ్మకి ఇవ్వచ్చు కదా సార్! స్టోర్ రూమ్‌లో పడుకోబెట్టడం ఏంటి సార్ కామెడీ కాకపోతే చాలా బాధ అనిపించింది సార్ నాకు. అమ్మ టాయిలెట్ పోసేస్తుంది ఆ రూమ్‌లోని. అన్న తర్వాత నేను ఒకటే చెప్పానండి. సార్ 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు చిన్న పిల్లలతోటి సమానం సార్. పెద్దోళ్ళు కాదండి. చిన్న పిల్లలు బేబీ సార్ అమ్మ. ఆ బేబీ ఎలా ఉంటది? చిన్న పిల్ల ఎలా ఉంటారు? అలాగే ఉంటారు కదా సార్! ఏంటి సార్ కామెడీ కాకపోతే స్టోర్ రూమ్‌లో పెట్టడం ఏంటి సార్ అమ్మని తీసుకెళ్ళి? చాలా బాధ అనిపించింది సార్ అందుకని చెప్పానండి. నీకు డాగ్ పోస్తుంది. మరి స్మెల్ మంచి గంధం స్మెల్ వస్తుందా సార్? పీల్చేస్తున్నారు కదా! రాత్రి అంతా పక్కనే పడుకోబెట్టుకుంటున్నారు కదా! ఆ! అది మీకు అనిపిస్తలేదా? స్మెల్ అనిపిస్తలేదా అని అడిగానండి. అడిగితే ఏ అన్నాడు. మరి అమ్మ చిన్న పిల్ల సార్. అమ్మ ఏజ్ 72 ఇయర్స్. 72 ఇయర్స్ అంటే చిన్న పిల్ల కదా సార్! చిన్న పిల్లలు అలాగే ఉంటారు సార్. ఇప్పుడు డాగు యూరిన్ పోస్తే స్మెల్ పీలుస్తున్నారు. అమ్మ ఎ ఇబ్బంది అనిపించిందా సార్ మీకు? అని చెప్పేటప్పటికి "నువ్వెంత మాట్లాడాలో అంత మాట్లాడయ్యా" అని చెప్పేసనండి. బాధ అనిపించి అంటున్నాను సార్. ఏమనుకోద్దు సార్ అని చెప్పేసానండి. రిక్వెస్ట్ సార్ పాపం అమ్మని ఇంకో రూము ఖాళీ ఉంది కదా సార్! దాంట్లో ఉంచండి సార్. బాత్రూమ్ కూడా బయటికి రావాలంటే ఆవిడ ఎలా వస్తది సార్ అసలు ఆ ఏజ్‌లోని? ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అని చెప్పేసంటే ఇమ్మీడియేట్‌లీ ఆమె సీరియస్ అయిపోయాడండి. సీరియస్ అయిపోయి లేబర్ నా కొడుకుని నా పక్కన కూర్చోబెట్టుకుంటే ఎలాగ మాట్లాడతాడు లేబర్ ఎదవవి అని చెప్పేసి అన్నాడండి. అన్న తర్వాత నేను ఇమ్మీడియేట్‌లీ సీట్‌లోంచి చేసి కింద కూర్చున్నానండి. అవును సార్ నేను లేబరే సార్. నేను కాదనట్లేదు. నేను లేబరే సార్ అని చెప్పేసి అనేటప్పటికి మళ్ళీ అడిగాను. సార్ ప్లీజ్ సార్ అమ్మని అలా చూస్తుంటే నాకు కళ్ళంట నీళ్ళు ఆగట్లేదు సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అంటే నన్ను తిట్టాడు. తిట్టిన తర్వాత ఇంకా ఇయ్యే తిట్లు తిట్టాడనమాటండి. తిట్టిన తర్వాత నేను సరే సార్ తిడితే తిట్టుకోండి. కొట్టినా చంపేసినా నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే అమ్మని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ప్లీజ్ సార్ రిక్వెస్ట్ అని అడిగాను. హద్దు దాటేసి అతనేంటంటే కంట్రోల్ తప్పేసాడండి. కంట్రోల్ తప్పేసి మా అమ్మని తిట్టాడు. మా అమ్మని తిడితే గనక మా అమ్మని తిడితే గనక ఎవడైనా చంపేయాలన్న ఫీలింగ్ ఉంటది నాకు. అటువంటిది ఆడు అమ్మని తిట్టేటప్పటికి నేను యాక్చువల్‌గా అపరిచితుడు క్యారెక్టర్ అండి. ఎలా అంటే అండి ఫస్ట్ రాము క్యారెక్టర్ రన్ అవుతూ ఉంటది. సాఫ్ట్‌గా నిదానంగా రాము క్యారెక్టర్ రన్ అవుతది. నేను నటించను. కాకపోతే రాము క్యారెక్టర్ బై బెర్త్ వచ్చింది. లోపల అపరిచితుడు ఉంటాడు. ఏదైనా తేడా వస్తే గనుక అపరిచితుడు వచ్చాడంటే ఆడిని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. ఎవడి వల్ల కాదనమాటండి. అయ్యేటప్పటికి మా అమ్మని తిట్టాడు కదా! ఇమ్మీడియేట్‌లీ "ఏరా పోరంబోకు ఎదవా" అన్నానండి. అన్న తర్వాత "ఏంట్రా నన్ను తిడుతున్నావా? నీ రేంజ్ ఏంటి?" అన్నాడండి. రేంజ్ గడిగుడ్డు కాదురా! కుక్కని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడుతున్నావు. అమ్మని తీసుకొచ్చి స్టోర్ రూమ్‌లో పడుకోబెట్టి నీకు విలువ ఇవ్వడం ఏంట్రా అని చెప్పేసన్నానండి. అనేటప్పటికి ఇద్దరికీ పెద్ద గొడవైంది. గొడవయ్యేటప్పటికి విశ్వాసం లేదంట్రా కుక్కని చూసన్నా విశ్వాసం తెచ్చుకోవాలి కదరా! కుక్క ఒక రోజు అన్నం పెడితే మన ఎనకాల తోక ఊపుకుంటూ మన ఎనకాలే తిరుగుతుందిరా! అమ్మ విలువ తెలియని పనికిమాలినెదవరా నువ్వు. తన రక్త మాంసాలు ఇచ్చి నవమాసాలు మోసి ఎంతో పెయిన్ అనుభవించి మనకు జన్మనిస్తదిరా! ఆ టైంలో ఉంటామో, పోతామో అని కూడా తెలీదు. నా బిడ్డకి జన్మనివ్వడం అదృష్టం అని ఫీల్ అయ్యే ఏకైక అద్భుతం అమ్మరా! అటువంటి అమ్మ విలువ తెలియకపోతే ఎందుకురా నువ్వు పనికిమాలినెదవవి. ఎన్నో కష్టాలు పడి జన్మనిస్తదిరా మనకి. జన్మనిచ్చిన అమ్మకి నువ్విచ్చిన మర్యాద ఇదా? మీ నాన్న ఉండకపోవడం మంచిదయిందిరా బాబు. మీ నాన్న ఉంటే గనక రూము సరిపోదని జెప్పేసి బయట చెట్టు కింద చాపేసి పడుకోబెట్టేసేవాడివి. ఆయన అదృష్టవంతుడు. ఇటువంటి దారుణం చూడకుండా ఆయన ఎళ్ళిపోయాడు పాపం. ఆ! అమ్మని ఇంత దారుణంగా చూసిన పనికిమాలినెదవను అని చెప్పేసప్పటికి ఈపొచ్చేసిందండి. ఈపొచ్చేసి ఆళ్ళ అబ్బాయిని ఎళ్లి సెక్యూరిటీని పిలు అన్నాడు. అనగానే నా టేబుల్ మీద కూజా ఒకటుంది. అది మొక్కలు పెట్టుకుంటారు కదా! అది గట్టిగా ఉంది. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అది తీసుకున్నాను. ఎవ్వరు కదిలినా బుర్ర పగిలిపోద్ది. కూర్చోండి అని జెప్పేసి అన్నాను.
అప్పుడేమో ఇద్దరు వర్క్ చేస్తారు వాళ్ళ ఇంట్లోని, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు కూడా వచ్చారు. అమ్మా మీరు కదిలినా మీరు వెళ్ళినా బుర్ర పగిలిపోద్ది, మీరు కుర్చేసి కూర్చోండి అంటే, లేదు లేదు కింద కూర్చుంటాం అంటే, కింద కూర్చుంటాం కాదు అందరూ సమానమే, ఇక్కడ ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు అందరూ సమానమే, మనం ఏంటంటే డివైడ్ చేసుకున్నాం అంతే, వెళ్ళి కుర్చేసి కూర్చోండి అని చెప్పాను నేను. అన్న తర్వాత కూర్చున్నారండి, నేను కింద కూర్చున్నాను. కూర్చుని చెప్పా, సార్ ఇది కరెక్ట్ కాదు సార్, నేను అమ్మ ఎవరికైనా అమ్మాయి అండి, అమ్మని ఆ రూమ్ లో పెట్టేసి అలా మగ పెట్టేసి అలా తయారు చేశారు సార్ మీరు. ఆవిడ హెల్తీగా ఉంటది. బయట తిప్పుతుంటే కొంచెం పార్క్ తిప్పి, అక్కడ తిప్పి, ఇక్కడ తిప్పి తిప్పుతుంటే ఆవిడ హెల్తీగా ఉంటది. మానసికంగా ఎక్స్ అయిపోయింది సార్ ఆవిడ. అందుగురించే టాయిలెట్ పోస్తుంది. మానసికంగా ఎక్స్ అయిపోయినప్పుడు ఏంటంటే అన్‌కాన్షియస్‌లో అయిపోతారు. అయిపోయిన తర్వాత బాడీ కంట్రోల్ తప్పేస్తది. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరెంత వయసొచ్చింది. ఇంకో 5, 6 నెలల్లో మీరు 60 ఇయర్స్ దాటుతారు. దాటిన తర్వాత మీ పరిస్థితి కూడా అదే కదా సార్. రేపొద్దున మీ పిల్లలు ఇలాగే చూస్తారు కదా! అది మీరు ఎలాగ ట్రీట్మెంట్ చేశారో అలాగే మీ పిల్లలు చూస్తారు కదా మిమ్మల్ని. అర్థం చేసుకోండి దయచేసి. మీరు ఏం మీరు ఎలా ఉంటారో మీ పిల్లలు అలా ఉంటారు సార్. మీరు మీ అమ్మ నాన్న బాగా చూసుకుంటే మీ పిల్లలు కూడా బాగా చూసుకుంటారు కదా సార్ అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా ఇంట్లేదండి. ఆయనకి బీపీ వచ్చేసింది. నాకు బీపీ వచ్చేసి అపరిచితుడు క్యాట్ వచ్చిందన్నమాట అండి. వచ్చేటప్పుడు ఇద్దరు కంట్రోల్ అవ్వట్లా. కంట్రోల్ అవ్వకుండా నేను చెప్పేది ఇంట్లేదు అసలుని. వినకపోతుంటే లాస్ట్‌కి అతనికి బీపీ వచ్చేసి ఒకటే చెప్పాడు. పోలీస్ స్టేషన్‌లో పడించి కుక్కని కొట్టినట్టు కొట్టించి జైల్‌లో పడించేస్తాను. జైల్‌లో పడించిన తర్వాత చెప్పుకోడు తింది గాని అని చెప్పి అన్నాడండి. అన్న తర్వాత నాకు బీపీ వచ్చి నేను ఒకటే చెప్పా. సార్ నేను చేయని నేరానికి స్టేషన్‌లో కూర్చున్నాను సార్. వారం రోజులు జైల్‌లో ఉన్నాను. 4.5 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగాను సార్. మొత్తం నాకు ఏ కేసులు ఏముంటాయనేది నాకు మొత్తం తెలుసు సార్. నేను ఎర్రిపప్పని ఏం కాదు ఇక్కడ. నాకు అన్నీ తెలుసు సార్. నేను అన్నీ పడి వచ్చేసాను. నేను తింగరనా కొడుకుని ఏం కాదండి. నా దెబ్బ తట్టుకోలేక ఇద్దరు పారిపోయారు సార్ హైదరాబాద్ నుంచి. నన్నేమో పొడిచేత్తాను, చంపేత్తాను, ఏదేదో పీకేసి ఏదో పీకేత్తానన్నారు. పీకేత్తానంటే నేను ఒకటే చెప్పా, "నా జోలికి రాకండ్రా. నేను ఎవరి జోలికెళ్ళను. నా జోలికొస్తే గనుక వదలను. తాట తీసేస్తానని" చెప్పన్నాను. అయినా దూరారాళ్ళు. దూరి నన్ను కెలికారు. కెలికిన తర్వాత మొత్తం ఆళ్ళకి ఎంత పెంట చూపించాలో అంత పెంట చూపించాను. చూపించేటప్పటికి దెబ్బతోటి హైదరాబాద్ వోళ్ళు పారిపోయారు సార్ దెబ్బతోటి. ఎళ్ళేటప్పుడు ఒకటే అన్నారు, "అన్నా నువ్వు చెప్పావు అప్పటికేని నాతో పెట్టుకోకండ్రా. పెట్టుకుంటే గనక తోలు తీరిపోద్దన్నావు. నిజంగా తీరిపోయిందన్నా. నీతోటి అనవసరంగా పెట్టుకున్నాం. నువ్వేంటంటే సాఫ్ట్ అనుకున్నాం గానీ పెద్ద మెంటల్ గాడివన్నా నువ్వు. నీతో పొరపాటున పెట్టుకున్నావు" అని చెప్పేసి అన్నారు సార్ లాస్ట్‌లోని. నేను ఒకటే సార్ కెరియర్ జోలికొకటే రాను. పర్సనల్‌గా ఎంత దూరమైనా ఎళ్తాను. కెరియర్ మటికి పాడు చేయను ఎవరిదని. ఎందుకంటే కెరియర్ పాడు చేస్తే మళ్ళీ తిరిగి రాదు సార్. అందుకే కెరియర్ జోలికొకటే రాను. పర్సనల్‌గా ఎంత దూరమైనా ఎళ్తాను సార్. ఆళ్ళు మీకంట క్రిమినల్ నా కొడుకులు. ఆళ్ళే పారిపోయారు సార్. హ్మ్. మీరు ఏం తట్టుకోగలరు సార్ అని చెప్పేసి చెప్పండి. సార్ పోలీస్ స్టేషన్ నుంచి రాగానే ఫస్ట్ మీ మీదే షార్ట్ ఫిల్మ్ చేస్తాను సార్ మీ ఫోటో పెట్టి. మీ రంకు బొంకు వ్యవహారాలన్నీ నాకు తెలుసండి. అన్నీ కలిపి పెట్టేస్తాను. మేడం ఉన్నది కాబట్టి పూర్తిగా చెప్పట్లా. తను రియల్ స్టోరీ అని పెట్టేస్తాను. పెట్టి షార్ట్ ఫిల్మ్ చేసేస్తాను. షార్ట్ ఫిల్మ్ చేసి ప్రతి మీ వీధిలో అన్ని ఏరియాల్లో వదిలేస్తాను. మీ రిలేషన్‌కి అందరూ మాక్సిమం మీ రిలేషన్ చాలా మంది నాకు తెలుసండి. అందరికి వదిలేస్తాను మొత్తం. వదిలేసి ఎక్కడ పడితే అక్కడ మీ షార్ట్ ఫిల్మ్ ఉంటదండి. ఆ విధంగా స్ప్రెడ్ చేస్తా. హైదరాబాద్‌లో ఎంతమంది మహిళా మండలులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికెళ్తాను సార్. అమ్మని ఇలాగ ట్రీట్ చేస్తున్నాడు ఈడు. ఈడిని ఏం చేద్దామని అడుగుతానండి. అడిగి మొత్తం అందరిని తీసుకొచ్చి మీ దగ్గర ధర్నా చేపిస్తాను సార్ మీ ఇంటి దగ్గర. యూట్యూబ్ ఛానెల్ రిలీజ్ చేస్తా. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ క్రియేట్ చేసి నీ పేరుతోటి మొత్తం అన్ని చోట్ల వదిలేస్తానురా. వదిలేసి ఎక్కడ పడితే అక్కడ వైరల్ చేస్తాను నీ వీడియో. తర్వాత ట్రాన్స్‌జెండర్‌లతోటి నీ పోస్టర్‌లు ఏపిచ్చి పిల్లిలతోటి ఉమ్ములు వేపిస్తానురా. ఇంత దరిద్రుడు అమ్మని సరిగ్గా చూడట్లేదు అసలు దరిద్రుడు అని చెప్పేసి పిల్లిలతోటి ఉమ్ములు వేపిస్తానురా. ఇంకా ఎంత పెంట చేయాలో అంత పెంట చేస్తానురా నిన్ను. వదలను నేను అసలుని. ఏ పిచ్చనా కొడుకులా కనపడుతున్నానా నేనేమన్నాని? జైల్‌లో అందరూ పెట్టించేస్తే తోలు తీర్చేస్తానురా పనికిమాలినెదవా. నాతో పెట్టుకున్నవాడు ఎవ్వడు కూడా మనసంతకి లేడు. ఇంకా ఆళ్ళ వైఫ్ అయితే అబ్బా! ప్లీజ్, 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 ప్లీజ్ అంది. అన్న తర్వాత ఫైనల్‌గా ఒకటే చెప్పాను. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి. మీ మీద నాకు కోపం ఏం లేదు ఇప్పటికి కూడాని. ఎందుకంటే మీరు నాకంటే పెద్దోరు. పెద్దోరికి గౌరవం ఇవ్వాలి మనం. కాపోతే నాకు అమ్మ, నాన్న అంటే ఒక ఎమోషనల్. ఆ ఎమోషన్ మీద నాకు కొంచెం బాధ అనిపించి నేను అన్నాను. మరోలా అనుకోకండి అని చెప్పేసన్నాను. ఫైనల్‌గా ఒకటే చెప్పానండి. ఆ అమ్మని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురండి. తీసుకొస్తే ఆటోమేటిక్‌గా కోలుకుంటది. ఆ రూమ్ ఎలాగా ఖాళీయే కదా! దాంట్లో పెట్టండి. పెట్టిన తర్వాత బయట తిప్పుతూ ఉండండి. ఆ పార్క్‌లో పొద్దున్న ఒక గంట, ఈవినింగ్ ఒక గంట కూర్చోబెట్టారనుకోండి కొంచెం రిలాక్స్ అవుతారు. అక్కడ ఎలాగో ఖాళీ గ్రౌండ్ ఉంది కదా సార్! చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. అక్కడేమో మొత్తం చైర్స్ అయి యేసున్నారు. ఈవినింగ్ టైమ్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి బయట అటు ఇటు తిప్పుతుంటే ఆటోమేటిక్‌గా కోలుకుంటారండి. ఏజ్ ప్రాబ్లమ్ కాదు సార్ ఇక్కడ. ఏజ్ ఎక్కువున్నోళ్ళు కూడా అద్భుతంగున్నారు. ఎందుకంటే మనం బాగా చూసుకుని ప్రేమగా చూసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్‌గా కోలుకుంటారండి ఎవరైనాని. ప్రేమగా చూసుకోవాలి సార్. ప్రేమగా చూసుకోలేనప్పుడు ఇలాగ తయారైపోతారు. ఇలా ఇదైపోతారు. వాళ్ళు ఎక్స్ అయిపోతారు. ఎక్స్ అయిపోయి వచ్చే ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్. మీరేంటంటే బయట చెప్తుండంటే మీరు అమ్మ సెట్ అయిపోద్దని చెప్పి గుర్తుపెట్టుకోండి సార్.
మనకి జన్మనిచ్చిన అమ్మ దేవుడి కంటే గొప్పదండి. ఎందుకంటే మనకి నవమాసాలు మోసి జన్మనిచ్చేది అమ్మే కదా! దేవుడిని డిసైడ్ చేసేది కూడా అమ్మే. ఎందుకంటే మనం భూమి మీద పడిన తర్వాతే కదా మనం హిందువో, ముస్లిమో, క్రిస్టియనో తెలిసేది. అమ్మ చెప్పకపోతే గనక మన హిందువో, ముస్లిమో, క్రిస్టియనో చెప్పకపోతే గనక మనకసలు తెలీదు కదా! దేవుడిని డిసైడ్ చేసేది కూడా అమ్మే కదా సార్! మీరు ఆలోచించుకోండి. దేవుడి గుడి కట్టారు బావుంది. దేవుడి మందిరం చాలా పెద్దగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. 10 మంది కూర్చునేట్టు కట్టారు. చాలా హ్యాపీ. దేవుడిని పూజించాలి. సేమ్ టైమ్ ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు. కాదంట్లా. కాపోతే జన్మనిచ్చిన తల్లి దేవుడి కంటే గొప్పది కదా సార్! ఆవిడ గుడి కట్టడం అవసరం లేదు. మంచి రూమ్‌లో పెట్టి మంచిగా ట్రీట్‌మెంట్ చేయించారంటే ఆటోమేటిక్‌గా రికవర్ అయిపోద్ది ఆవిడ. కరెక్ట్‌గా 1 మంత్ అమ్మని హ్యాపీగా చూసుకోండి. ప్రేమగా మాట్లాడండి. ప్రేమగా మాట్లాడితే ఆటోమేటిక్‌గా రికవర్ అయిపోద్ది సార్ అమ్మ. ఈ వయసులో ఏంటంటే గిల్టీ‌గా ఫీల్ అవుతారు సార్. వాళ్ళొచ్చి ప్రేమగా మాట్లాడారంటే కొంచెం యాక్టివ్‌నెస్ వస్తది. యాక్టివ్‌నెస్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా అద్భుతంగా రికవర్ అయిపోతారు. 1 మంత్‌లో రికవర్ అవ్వకపోతే మీరు వాటికి కేర్ తీసుకోండి. బాగా మాట్లాడండి. ప్రేమగా మాట్లాడండి. మంచి రూమ్‌లో పెట్టండి. పెట్టి ఒక డే కేర్‌ని పెట్టండి. పోయిన తర్వాత ఫోటోల దగ్గర చికెన్‌లు, మటన్‌లు పెడతా రారు కదా సార్! నాకు తెలిసుండి దేవుడి కంటే గొప్పది అమ్మే సార్. మనకి జన్మనిచ్చిందండి. జన్మనివ్వకపోతే గనక మనకి దేవుడనేది కూడా తెలీదు కదా సార్! కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఈ జన్మకే మనం ఈ జన్మ తర్వాత మళ్ళీ మనం ఉంటామో, పుడతామో, పుట్టమో కూడా తెలీదు. కొంచెం చూసుకోండి సార్. మీరు 1000,00,00,000 ఉంది హ్యాపీయే. 1000,00,00,000 ఆస్తుంది మీకు. 1000,00,00,000 ఎవరికైనా పెడితే గనక ఆళ్ళు చూసుకుంటారు కదా సార్! మీరు కూడా చూసుకోవసరం లేదు. ఆ! దగ్గరుండి మెడిసిన్ ఇవ్వడం, దగ్గరుండి ప్రేమగా చూసుకుంటాం. మీరు అప్పుడప్పుడు ఎళ్లి ప్రేమగా ఇంకా చెప్పేసాను. చెప్పేసిన తర్వాత ఇంకా ఆయనేమో ఇనేటట్టు ఏం కనపడట్లేదు. కనపడకపోతే నేన్ ఆయనన్నాడు, "నీకు ఆర్డర్ ఇవ్వట్లేదన్నాడు." "నీ ఆర్డర్ ₹1,00,00,000 ఇచ్చినా చేయను. అమ్మనింత దరిద్రంగా చూస్తున్నావు. నీ ఆర్డర్ అయితే చేయనే చేయను నేను. అవసరమే లేదు నాకు. నీ ఆర్డర్ చేసే అవసరమే లేదు నాకు. నీ నంబర్ డిలీట్ చేస్తాను. నా నంబర్ కూడా డిలీట్ చేసేయి నువ్వు. నా నంబర్ కూడా నీ దగ్గర ఉండటానికి ఇష్టపడట్లేదు నేను. మళ్ళీ లైఫ్‌లో నాకు కాల్ చేయకని" చెప్పేసి నేను బయటకొచ్చేసానండి. నేను ఇంటికొచ్చేసానండి. ఇంటికొచ్చేసిన తర్వాత యాక్చువల్‌గా ఒకవేళ ఆయన వంక చూపించాను గదా! 4,000 నా వంక చూపిస్తున్నాయి గదా! అప్పుడు నేను ఆలోచించాను. ఏంటంటే మా అమ్మ నాన్నని నేను సరిగ్గా చూడట్లే. 3,000, 4,000, 5,000 పంపిస్తున్నా. చేతకానితనంగా బిజినెస్ సర్వనాశనం చేసుకున్నాను. తింగరతనంగా, చేతకానితనంగా, మొహమాటానికి బిజినెస్ నాశనం చేసుకున్నాను. ఒక గ్రూప్‌లో పడ్డాను. ఆ గ్రూప్ మొత్తం సంకనాకించేశారు. సంకనాకించేసి రోడ్డు మీద లాగేశారు. ఆ గ్రూప్‌లో ఎందుకు ఎంటర్ అవ్వడం? ఇంకా తింగరతనంగా ఉంటావేంటి నేను? ఎందుకు మొహమాటంగా ఉంటాం? తింగరతనంగా ఉంటాం? ఇయన్నీ ఎందుకు చేస్తున్నాను నేను? అని జెప్పేసి నా మీద నాకు అసహ్యం అనిపించిందన్నమాటండి. ఎందుకంటే నా చేతిలో వర్క్ ఉంది, టాలెంట్ ఉంది. నాకేమో బీభత్సమైన సర్కిల్ ఉంది. మనం బతకడానికి ఎలా బతకాలో తెలుసు. చిరంజీవి గారు మంచి కెరీర్ ఇచ్చారు నాకు. కెరీర్ ఇచ్చినప్పుడు నేనేంటంటే అది యూజ్ చేసుకొని నేనేంటంటే 100% బాగా సంపాదించుకొని, మా అమ్మ నాన్నని చూసుకోవచ్చు కదా! మా చెల్లితోటి 25,000 పంపించేస్తాను నెలకి. ఇంకా అలా కాదు, ఇలా కాదు అని చెప్పారు. సంవత్సరంన్నర నుంచి చాలా ఇబ్బంది పడేస్తున్నానన్నమాట. కరెక్ట్ కాదు కదా! మా అన్నయ్య వంతు మా అన్నయ్య చూసుకుంటున్నాడు. మా చెల్లి ఏంటంటే 100% ఆయన చేస్తుంది. నా వంతు నేను చేయాలి కదా! అప్పుడు అనుకున్నానన్నమాట అండి. నా మీద నాకు అసహ్యం అనిపించింది. ఆ దవడ, ఈ దవడ కొట్టుకున్నా, గట్టిగా కొట్టుకున్నా. ఇలాగ తయారయ్యానంటే ఇంత సర్కిల్ ఉంది, ఇంత నెట్వర్క్ ఉంది. ఎంతో మంది నాతో ఫోటోలు తీయించుకోవాలని చెప్పేసి వెయిటింగ్ చేస్తున్నారు. అమ్మ నాన్నే నేను కూడా సరిగ్గా చూడట్లేదు కదా! నేను కూడా సరిగ్గా చూడనప్పుడు నేను ఇంకొకరికి చెప్తాం కరెక్ట్ కాదు కదండీ! నాకు నాకు అదే అనిపించింది. ఆయనకి చెప్పేసాను పెద్దాయన పాపం 60 ఇయర్స్ ఆయనకి వాయించేశాను. మొత్తం నరకం చూపించేసాను. మా అమ్మ నాన్నే సరిగ్గా చూడట్లా. 3,000, 4,000, 5,000 పంపిస్తే ఏం సరిపోద్ది? కరెక్ట్ కాదు కదా! 1 ½ ఇయర్ బ్యాక్ 25,000 పెట్టి గ్రోసరీ ఐటెము ప్లస్ డ్రై ఫ్రూట్స్ 25,000 పెట్టేసి పంపించేసేవాడినండి. పర్ఫెక్ట్‌గా 10,000, 15,000 అలా పంపించేవాడిని. తర్వాత ఇంకా 1 ½ ఇయర్ నుంచి మహా దారుణంగా తయారైపోయి ఎండగట్టేసే వాళ్ళని 5,000, 3,000, 2,000 పంపిస్తుంటుంటే ఆళ్ళెలా బతుకుతారు? ఎలా ఉంటారు? అసలని ఈ వయసులో ఏంటంటే బా కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏజ్డ్ కాబట్టి బాగా చూసుకోవాలి. నేనేంటంటే తాగేసి మాటలు కాదండి. తాగకముందు కూడా నాలాంటోళ్ళు ఉంటారు. వాళ్ళేంటంటే 25,000 పోయి పంపించేస్తానని చెప్పన్నాను. పంపించలేదు కదా! అదే తాగుబోతు కబుర్లంటే అండి. తాగుబోతు కొడుకు మాటలంటే అండి. క్లయింట్‌ని నేను తిట్టేసి ఎళ్ళిన తర్వాత సీరియస్ అయిందంటండి. సీరియస్ అయ్యి 2 రోజులు హాస్పిటల్‌లో పెట్టారంటే బీపీ అది ఎక్కువైపోయి చాలా బీభత్సం అయిపోయిందంట. తర్వాత అమ్మైతే విపరీతంగా ఏడ్చేసిందంటండి. ఇంకా నన్ను తీసుకెళ్ళిపో దేవుడా! నాకు వయసయిపోయింది. నా కొడుకు వయసు అవ్వలేదు. మా కొడుకుని తీసుకెళ్ళొద్దు. నా కొడుకు బతకాలి. నా కొడుకు ఏం అవ్వకుండా చూడు తండ్రి. నన్ను నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఏడుతూ ఉందంటండి 2 డేసు. అన్నం కూడా తినలేదంట. తినకుండా ఏడుస్తుండేటప్పటికి ఆళ్ళు షాక్ అయిపోయారంట. అంటే కొడుకు మీద అంత ప్రేమ తల్లికి. అయ్యేటప్పటికి 2 డేస్ తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు అన్నం తిందంట. మారడానికి కారణం ఏంటంటే ఆళ్ళ కొడుకు మ్యారేజ్ అయిపోయింది డిసెంబర్‌లోని. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆళ్ళ కొడుకు ఈయనేంటంటే తిక్కలోడు నాలాగా.
అయితే ఏదో తెక్కొచ్చి ఏదో అన్నాడంట ఆయన్ని. అంటే అమ్మ నాన్న తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్‌లో పడేయాలమ్మా అన్నాడంట. అన్న తర్వాత అప్పుడు నేనన్న మాటలు గుర్తొచ్చినాయంట ఆళ్ళకి. గుర్తొచ్చి లేదు లేదు ఆ అబ్బాయి అన్నాడు కదా! మనం ఏం నేర్పిస్తే పిల్లలకి అదే నేర్చుకుంటారు. మనం ఇయ్యే నేర్పాం. తల్లిదండ్రిని చూడకుండా ఉండాలని చెప్పేసి నేర్పాము. ఈళ్ళు అలా అలవాటు చేసుకున్నారు. చేసుకొని ఈరోజు మనం బాధపడితే ప్రయోజనమేమ్మా క్షమించమ్మా అని చెప్పేసి ఈయన క్లయింటు ఏడిసి అప్పుడు ఆ రూమ్‌కి షిఫ్ట్ చేశారంటండి. అలా షిఫ్ట్ అయ్యారంటండి. యాక్చువల్లీ జనవరిలో వెళ్ళామండి పండక్కి. వెళ్ళిన తర్వాత ఉండి అప్పుడు అనుకున్నానన్నమాట. తాగుబోతు కొడుకు చేయాలి. ఎందుకంటే నేను తాగుబోతు మాటలు చెప్పా మా చెల్లికి. 25,000 పంపించేస్తానని చెప్పేసి చెప్పాను. అటువంటిది నేను అసలు సరిగ్గా అమౌంట్ కూడా సరిగ్గా పంపిస్తలే. నా మీద నేను సెటైర్ యేసుకుంటే నేను కొంచెం మారతానని చెప్పేసి చేసిన సబ్జెక్టే తాగుబోతు కొడుకు మాటండి. అయితే జనవరిలో చేస్తుండగా పండగకి నాకు కాలొచ్చింది. అంటే నంబర్ డిలీట్ చేశాను కదా! ఆయన నంబరు. అదే నంబర్ నుంచి కాలొచ్చిందన్నమాట. కట్ చేయకు దయచేసి అని చెప్పన్నాడు. అన్న తర్వాత సార్ చెప్పండి అన్నా. నేను శత్రువు అయినా కంపల్సరీ ఏంటంటే వాళ్ళు కొంచెం మంచిగా ఉంటే గనుక నేను మారిపోతాను. శత్రుత్వం నాకుండదు. ఆళ్ళు మంచిగా ఉన్నారంటే గనుక 100% మారిపోతానన్నమాట. నాళ్ళు శత్రుత్వంగా ఉన్నారంటే 100% నేను శత్రువుని అయిపోతాను. శత్రువుగానే బిహేవ్ చేస్తాడు. ఫోన్ చేసి అమ్మ మాట్లాడుతదంట అన్న. ఇమ్మీడియేట్‌లీ అమ్మ మాట్లాడింది. మాట్లాడి నాన్న ఎక్కడున్నావురా అంది. అంటే రా అంటున్నాను నేను ఏమనుకోద్దంటే, అమ్మ నీ కొడుకునమ్మా నేను రా అంటే తప్పేముంది. నీ ఇష్టం ఏదన్నా నేను పడతానమ్మా అని చెప్పాను నేను. నాన్న నేను రికవర్ అయిపోయానురా. అన్నయ్య రూమ్ కూడా ఇచ్చాడు నాకు. ఆ రూమ్‌లో ఉంటున్నాను. మొత్తం రికవర్ అయ్యాను. ఇప్పుడు ఏంటంటే చాలా బాగున్నాను నాన్న అని చెప్పంది. అన్న తర్వాత చాలా సంతోషం అమ్మ. నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటే పండుగ విషెస్ చెప్దామని ఫోన్ చేశానురా. ఎక్కడున్నావురా అంది. అంటే ఇలా ఊర్లో ఉన్నానమ్మా అంటే నేను చూడాలని ఉందిరా నాన్న అంది. అంటే అమ్మ కంపల్సరీ వస్తాను. నేను ఫిబ్రవరిలో వస్తానమ్మా. ఫిబ్రవరిలో రాగానే కంపల్సరీ నిన్ను కూడా చూడాలని ఉందమ్మా నాకు. నేను వస్తానమ్మా అని చెప్పేసి. అయితే ఆళ్ళు ఫోన్ చేశారు కదా! రమ్మన్నారు కదండీ! అప్పుడు ఫిబ్రవరిలో ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఇంటికి రమ్మన్నారు. రమ్మన్న తర్వాత ఆళ్ళ వైఫ్ అందంట, "అయ్య బాబోయ్! అపరిచితుడిని పిలుస్తున్నావు. నాకు బొట్టు లేకపోతే బాగోదు నా ఫేస్‌కి. నువ్వు కైలాసగిరి వెళ్ళిపోతావు. నువ్వేదో వాగుతావు. ఆడేదో అపరిచితుడు క్యారెక్టర్ వచ్చేసి ఆడు బీభత్సం చేస్తాడు. 2 డేస్ హాస్పిటల్‌లో ఉండొచ్చావు. ఇప్పుడైతే కైలాసకి వెళ్ళిపోతావు. వద్దు అని పిలవద్దని" చెప్పందంటండి ఆవిడ. పిలవద్దంటే ఒట్టేయించుకుందంటండి ఆవిడ. అందరితోటిని. ఆడొస్తాడు అపరిచితుడు సైకో గాడు. ఎవరో కూడా చిన్న మాట కూడా అనకండి. ఆడు మెంటలొచ్చి ఏదేదో వాగేస్తాడు. వాళ్ళ కొడుకు కూడా ఆళ్ళ వైఫ్‌కి చెప్పాడంటండి. సైకో అంకుల్ వస్తాడు. నువ్వేం కూడా మాట్లాడకు. నాన్నగారు 2 రోజులు హాస్పిటల్‌లో ఉన్నారు ఆడి గురించే. ఎట్టి పరిస్థితిలో నువ్వేం మాట్లాడకని చెప్పేసి అన్నాడండి నేను. ఫస్టే డిసైడ్ చేసుకున్నారు. ఈ సైకో గాడు వస్తున్నాడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. ఫిబ్రవరిలో రాగానే ఆళ్ళ ఇంటికెళ్ళడం జరిగింది. సెపరేట్ రూమ్ ఇచ్చారు. అంటే 3 రూమ్‌లో ఒకటి పెద్ద రూమ్ ఇచ్చారన్నమాట అండి. ఇచ్చిన తర్వాత ఒక సర్వెంట్ కూడా 2 సర్వెంట్‌లని పెట్టారు. సర్వెంట్ పెట్టిన తర్వాత అమ్మనేంటంటే ప్రేమగా చూసుకుంటాం. అటు ఇటు తిప్పడం, పార్కులు తిప్పడం అది చేసేటప్పటికి అమ్మకి రికవర్ అయిపోయింది. రికవర్ అయిపోయి ఒక స్టిక్‌తో నడుస్తుందన్నమాట అండి. నడిచేటప్పుడు షాక్ అయిపోయా. అంటే ప్రేమకి ఇంత బలం ఉందా అనిపించింది నాకు. ఒరేయ్ నాన్న చాలా ఆనందంగా ఉందిరా అని చెప్పేసి ఇలాగా తీసుకొని ముద్దు పెట్టుకొని, ఇంకా నా చిన్న కొడుకురా నువ్వు నాన్న అని చెప్పేసి అంది. అప్పుడేంటంటే ఆ రూము ఉంది కదా! ఆ రూమ్‌లోనే మొత్తం అందరూ కూర్చున్నామన్నమాట. క్లయింట్స్ వాళ్ళుని, మేము ఆ రూమ్‌లో కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత అప్పుడు ఆశీర్వదించిందన్నమాట అండి. "రేయ్ నాన్న నువ్వు నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలిరా" అంటే నేను ఒకటే చెప్పానండి. "అమ్మా నిన్ను నూరేళ్ళు అనొద్దమ్మా దయచేసి ప్లీజ్. నేను మా అమ్మ, నాన్న, మా చెల్లి భూమి మీద ఉన్నంత వరకు నేను ఉండాలమ్మా. ఆళ్ళు లేని రోజున నేను అసలు ఉండకూడదమ్మా" అన్నాను. ఏరా నాన్న అంత మాట అనేసావు అన్నాడు. "లేదమ్మా అనాథని అయిపోతాను నేను. అంటే మేమందరం ఉన్నాం కదరా" అంటే "లేదమ్మా అందరూ ఉన్నది లెక్క వేరే. మా అమ్మ, నాన్న, మా చెల్లి ఉన్నది లెక్క వేరే. ఎందుకంటే డైలీ నేను తిన్నావా? ఉన్నావా? ఎలా ఉన్నావు?" అని చెప్పేసి అడిగే ఏకైక పర్సన్ మా అమ్మ, నాన్న, మా చెల్లమ్మ. మా చెల్లి అంటే చెల్లి కాదమ్మా అది. మా ముగ్గురికి తల్లి. ఎందుకంటే పూర్వజన్మలో మాకు తల్లే ఉంటది మా చెల్లి. మమ్మల్ని అంత కేరింగ్ తీసుకుంటదమ్మా. ఒక కొడుకు, కూతుర్లా మా అమ్మ, నాన్నని చూసుకుంటది. నన్ను ఒక కొడుకులా చూసుకుంటదమ్మా తను మా చెల్లి. ఆ జన్మలో ప్రేమ చచ్చిపోక ఈ జన్మలో ఇలాగ పుట్టిందమ్మా. మమ్మల్ని ఎంత కేరింగ్ అంటే అంత కేరింగ్ చేసుకుంటది. నిజంగా అదృష్టవంతుడురా నాన్న అని చెప్పేసి అందన్నమాట. ముగ్గురు ఉన్నంత వరకు నేను భూమి మీద ఉండాలి. నెక్స్ట్ డే నేను ఉండకూడదమ్మా భూమి మీద అని చెప్పేసి అనేటప్పటికి కళ్ళమ్మటే నీళ్ళు పెట్టుకుంది. మా అమ్మ, నాన్న ఒక 10 సంవత్సరాలు భూమి మీద ఉండేటట్టు ఆశీర్వదించమ్మా. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానని చెప్పేటప్పటికి కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని, "ఏంట్రా లేదమ్మా నాకు ఒక 5, 6 కోరికలున్నాయి. అవి కంపల్సరీ నెరవేర్చి చనిపోవాలమ్మా" అని చెప్పంటే, "ఏంట్రా" అంటే, "నేను మంచి చేసి పోదాం అనుకుంటున్నాను. ఫోటోగ్రాఫర్‌లో నాకు ఇప్పటిదాకా నాకేంటంటే నేను ఎదుగుదలకి సపోర్ట్ చేసిన ఫోటోగ్రాఫర్స్ అమ్మ. ఆళ్ళకేదో చేయాలని కోరిక. ఎందుకంటే నేను చాలా పెద్ద ఫోటోగ్రాఫర్‌ని అవ్వడానికి కారణం నేను ఒక్కడినే కాదమ్మా. నాకు సపోర్ట్ చేసి నన్ను సాయం పట్టి పైకి లేపినోళ్ళు అందరూ వల్ల నేను పైకెళ్ళానమ్మా.
అంత గొప్పోడిని అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టాము. ఫైనల్ డ్రీమ్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలమ్మా. ఈలోపు మా అమ్మ నాన్నని మా చెల్లిని అద్భుతంగా చూసుకోవాలి. మా చెల్లి మ్యారేజ్ చేయాలి. చెల్లిని ఒక సెటిల్మెంట్ పొజిషన్ తీసుకెళ్ళాలమ్మా. ఈ కోరికలు ఉన్నాయమ్మా. ఫైనల్‌గా ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది నా డ్రీమ్ అమ్మా. ఫైనల్ డ్రీము. ఇదేతోటి ఈ చేసిన తర్వాత నేను పైకెళ్ళాలమ్మా అని చెప్పేటప్పటికి చాలా ఎమోషనల్ అయింది. ఇంకా ఫైనల్‌గా అమ్మ అడిగిందన్నమాటండి. ఏంటి నాన్న ఇలా ఎందుకు అయిపోయావు అంటే, "ఏం చేయమమ్మా కొంతమంది దుష్టశక్తులు నన్ను ఎలా తయారు చేశారు." అంటే, "అదేంటి నాన్న ఇలా చేశారు? అలా నువ్వు ఏం గ్లెడ్జ్ తీర్చుకోలేదా?" అంటే, "ఏం తీర్చుకోవసరం లేదమ్మా. నా జాతకం మహా వర్ష జాతకం అంట. అద్భుతమైన జాతకం, వర్ష జాతకం కూడాని. ఏసీ, డీసీ మాట. అది ఎటువంటి జాతకం అంటే అమ్మ, హుస్సేన్ సాగర్ లాంటి జాతకం నాది." అంటే అదేంటమ్మా అంత గొప్ప జాతకమా అంది. గొప్ప జాతకం కాదమ్మా. హుస్సేన్ సాగర్‌లో చెయ్యి పెట్టినా కంపొస్తది. మళ్ళీ కాలు పెట్టినా కంపొస్తది. స్నానం చేసామనుకోమ్మా గజ్జి, దురద రకరకాల వ్యాధులొస్తాయి కదా! చర్మ వ్యాధులు. అలాంటోడినే నేనమ్మా. నా జోలికి ఆడొచ్చినా ఆడికే దరిద్రం పట్టుకుంటది. నేనెళ్ళినా ఆడికే దరిద్రం పట్టుకుంటది. ఓ సిద్ధాంత్ గారు చెప్పారమ్మా నాకు. అమ్మ నవ్వుతుంది. "ఇంత గొప్ప జాతకం అమ్మా" అంటే, మహర్జాతకుడిని ప్లస్ నేను అనుకున్నది ఏదైనా జరిగిపోద్దమ్మా. మహర్జాతకుడిని ప్లస్ ఏంటంటే ఈ డ్రైనేజ్ జాతకం కూడా ఉందమ్మా అని చెప్పేసి అనేటప్పటికి నవ్వింది. నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టి, నన్నేమన్నా ఏదైనా చేయాలని చూసి ఇంటికెళ్ళి బాధపడ్డానంటే ఆళ్ళకి చరమగీతం అమ్మ. మొత్తం సర్వనాశనం అయిపోతారు. ఒక సిద్ధాంత్ గారు చెప్పారు, "ఒరేయ్ నాన్న నీ జోలికి ఎవడొచ్చినా చాలా డేంజర్ రా. 1000 వోల్ట్స్ కరెంట్ తీగలంటోడు నువ్వు" అని చెప్పేసన్నాడు సిద్ధాంతి. అంటే అదేంటి గురువుగారు అంటే, "ఏం లేదు 1000 వోల్ట్స్ కరెంట్ తీగ పట్టుకున్నాడంటే ఏమవుతాడు" అన్నాడు. "మామూలు కరెంట్ పట్టుకున్నాడనుకో షాక్ కొట్టి కింద పడతావు. 1000 వోల్ట్స్ పట్టుకున్నావంటే ఏమవుతదిరా" అంటే, "బూడిదయిపోతాడు గురువుగారు" అన్నాడు. "నువ్వొచ్చి ఆళ్ళ మీద పడ్డావనుకో ఏమవుద్దిరా" అన్నాడు. "బూడిదయిపోతాడు గురువుగారు" అన్నాడు. "అదేరా నీ జాతకం. నిన్ను బాధ పెట్టారంటే గనక ఆళ్ళు సర్వనాశనం అయిపోతారురా మటాష్ ఇంకా ఆళ్ళకేమో చరమగీతం ఆళ్ళకి. మంచుందా గురువుగారు" అంటే, "లేదు మంచి కూడా ఉంది. నువ్వెవరన్నా మంచిగా ఆశీర్వదించావంటే గనక ఆళ్ళు మంచి పొజిషన్‌కెళ్ళిపోతారురా. నువ్వు ఉన్న చోట ఎవరికీ కూడా కరువుండదురా. అందరికీ అన్నం దొరుకుతది, అన్నీ దొరుకుతాయిరా. నువ్వేమన్నా అనుకుంటే గనక 100% సాధించేస్తావు. కొంచెం టైం పడతది. అది నీ అద్భుతమైన జాతకం ప్లస్ ఏంటంటే ఈ డ్రైనేజ్ జాతకం కూడా ఉందిరా నీ నాకు నవ్వొచ్చింది. డ్రైనేజ్ జాతకం నాది అని చెప్పేసి. అది. మీకు చెప్తాను. ప్లీజ్ దయచేసి నాది డ్రైనేజ్ జాతకం. అదే హుస్సేన్ సాగర్ లాంటిది. మీరు కాలు, చెయ్య, మొహం కడుక్కోవాలని లేపోతే స్నానం చేయాలని చూడకండి. చాలా మంది నాశనం అయిపోయారు. నాకు పోయి ఏడ్చినోళ్ళు, నన్నేదో చేయాలనుకున్నోళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నోళ్ళు, నన్నేదో సర్వనాశనం చేద్దాం అనేసి ఫిక్స్ అయినోళ్ళు అందరూ కూడా నాశనం అయిపోయారండి. దయచేసి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎవరు కూడా కొంతమంది వినలేదు. వినకుండా బాధలు పడుతున్నారు. ఆళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బతుకు తెరువు కోసం వచ్చా ఇక్కడికి ఇంత దూరం. వచ్చినప్పుడు ఏంటంటే అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి అని కోరుకునేవాడిని. మీరేమో హుస్సేన్ సాగర్‌లో దూకి పాడైపోతుంటే నాకు బాధ అనిపిస్తది కదా! ఎందుకు దూకడం ఎందుకు? మీరు అలా అవ్వడం ఎందుకు? హ్యాపీగా మీరంతా హ్యాపీగా ఉండాలి. నేను కూడా హ్యాపీగా ఉండాలి. మీరు బాగుంటే నేను బాగుంటాను. నేను బాగుంటే మీరు బాగుంటారు. హ్యాపీగా ఉందాం. ఇన్ని గ్లెడ్జ్‌లు ఇయి ఎందుకండి బొంద చెప్పేసి అమ్మతోటి చెప్తుంటే నవ్వుతుందన్నమాటండి. నవ్వి "ఒరేయ్ నాన్న ఎంత గొప్ప జాతకం ఏంట్రా నీది" అని చెప్పంటే, అయితే నేనన్నాను, "అమ్మ దారిపోయిండు దానయ్య గాడి గురించి మన యూకేజీ నుంచి 5 వరకు దారిపోయిండు దానయ్య గాడు, సుబ్బయ్య గాడు, ఎల్లయ్య గాడు గురించి టెక్స్ట్ బుక్‌ల్లో శుభ్రంగా పేజీలు పేజీలు రాస్తారమ్మా. ఆడు దానయ్య గాడు అలా ఎళ్ళాడు, దానయ్య గాడు ఇది చేసాడు, సుబ్బయ్య గాడు ఇది చేసాడు, అది చేసాడు" అంటారు. అమ్మ నాన్న గురించి ఎందుకు రాయరమ్మా నాకు అర్థం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో గొప్పోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అమ్మ, నాన్నే కదమ్మా! అమ్మ, నాన్న గురించి ఒక్క పేజీ కూడా ఎందుకుంటదమ్మా? నాకది అర్థం కాదు. టెక్స్ట్ బుక్‌లో ఉండాలి కదా! చిన్నప్పటి నుంచి యూకేజీ నుంచి స్టార్ట్ చేసి మీ అమ్మ, నాన్న చాలా గొప్పోళ్ళురా. మీ అమ్మ, నాన్న లేపోతే గనక నీకు జన్మే లేదు అని చెప్పి చిన్నప్పటి నుంచి చెప్పాలి కదమ్మా! చెప్పకపోతే ఆళ్ళకేమర్థమవుతది? అమ్మ లేకపోతే మనకి జన్మ లేదు. నాన్న లేకపోతే జీవితం లేదు. వాళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ కదమ్మా! దేవుడి కంటే గొప్పోళ్ళు అమ్మ, నాన్న కదమ్మా! అమ్మ, నాన్న గురించి ఒక్క పేజీ కూడా ఎందుకుండదు? నాకది అర్థం కాదు. ఇంకోటేంటంటే ఆడపిల్ల చాలా గొప్పదమ్మా. జన్మించిన అమ్మ కూడా ఆడదే కదమ్మా! ఆడోళ్ళ గురించి అసలు ఒక పేజీ కూడా ఎందుకుంటదమ్మా? ఒక రాయాలి కదా! తల్లిలాగో, చెల్లిలాగో, అక్కలాగో చూసుకోవాలి అని చెప్పేసి ఒక్క పేజీ కూడా రాయరేంటమ్మా? ఆడోళ్ళు లేకపోతే గనుక జన్మ లేదు కదమ్మా! ఏ దేశంలో ఆడవాళ్ళు పూజించబడతారో ఆ దేశం సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి రెస్పెక్ట్ ఇవ్వాలిరా ఆడవాళ్ళకి అని చెప్పేసి మా అమ్మ చెప్తూ ఉండేదండి. మనతో పనిచేసిన ఆడవాళ్ళని గౌరవించాలిరా. ఎందుకంటే మన అక్కో, చెల్లో, మన అమ్మో బయటికెళ్తుందంటే మనతో పనిచేసే వాళ్ళని కూడా అలాగే చూసుకోవాలిరా మనం. అలా చెప్తుంటే మనకి అర్థమవుతదండి. ఎందుకంటే మనకి తింగరదవులం కదా!
తింగరాదోళ్ళకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? అర్థం కాదు. అర్థం కానప్పుడు మనం బుర్ర ఏంటంటే సరిగ్గా పనిచేయదు కదా! టెక్స్ట్ బుక్కుల్లోనో ఆటిల్లో ఉందనుకోండి మనకు ఐడియా వస్తది. మా అమ్మ చెప్పింది కాబట్టి నాకు ఐడియా వచ్చింది. మన అమ్మమ్మో ఎవరో ఒకళ్ళు చెప్పారనుకోండి మనకు ఐడియా వస్తది. అదే టెక్స్ట్ బుక్‌లో చిన్నప్పటి నుంచి మనం చెప్తా ఉన్నారనుకోండి, మనం ఏం తప్పు చేస్తాం? తప్పు చేయం కదా! 100% మనం ఏంటంటే కేరింగ్ ఆళ్ళ మీద రెస్పెక్ట్ పెరిగి రెస్పెక్ట్‌గా ఉంటామటండి. సాటి ఆడదాన్ని కూడా మనం చూసుకోవాలని చెప్పేసి అప్పుడు తెలుస్తది కదమ్మా! ఇదెందుకు చెప్పరమ్మా అని చెప్పేసి అన్నానమాటండి. అనేటప్పటికి అమ్మ ఎమోషనల్ అయింది. మేడం కూడా ఎమోషనల్ అయిందమాటండి. ఎమోషనల్ అయ్యి "తప్పుగా అర్థం చేసుకున్నాను తమ్ముడు" అంది. అన్న తర్వాత ఇంక ఇమ్మీడియేట్‌లీ తమ్ముడు అనొచ్చా నిన్ను? నాకు తమ్ముళ్ళు లేరు. నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను నిన్ను అని చెప్పాను. అన్న తర్వాత లేదక్క అంటే ఎవరైనా అలా అర్థం చేసుకుంటారు కదా! నేను తప్పు చేశానో, రైట్ చేశానో తెలీదు. కాకపోతే ఏంటంటే, నా మైండ్ సెట్ మా అమ్మ ఏంటంటే, మనతో పనిచేసినోళ్ళని సొంత చెల్లెలు, అక్కలాగా మన ఇంటి ఆడపిల్లలా చూసుకోవాలిరా అని చెప్తదక్క. అలాగే నాకేంటంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. యాక్చువల్‌గా మా ప్రొడ్యూసర్ చాలా గొప్పోడండి. డిసెంబర్‌లో ఆళ్ళ అబ్బాయి మ్యారేజ్ కుదిరిందంట. కుదరగానే నాకు ఫస్ట్ ఫోన్ చేసింది నాగే ఫోన్ చేసాడు. నాగా మా అబ్బాయి మ్యారేజ్ కుదిరింది. నువ్వే ఫోటోస్ తీయాలి అని చెప్పేసన్నాడు. ఎంత అంటే నేను 25 లాక్స్ చెప్పా. చెప్తే కామెడీగా నవ్వాడు. 50 లాక్స్ చెప్దాం అనుకున్నాను. 25 లాక్స్ అంటే బుద్ధుందా లేదా అన్నాడండి. లేదు సార్ బంగారు బాతు దొరికిందని కోసుకొని తినేసాం అనుకోండి. బంగారు గుడ్లు లోపల ఉండవు కదా సార్. బంగారు గుడ్డు గురించే చూడాలండి. కోసుకొని తినేయకూడదు సార్. ఇప్పుడు మీరు మంచోళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఒకేసారి కోసుకొని తినేసాననుకోండి. రేపొద్దున సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరుంటారు సార్ నాకు? మిమ్మల్ని మోసం చేయకూడదు. మీరు హ్యాపీగా ఉండాలి. మీరు బాగుండాలి. మీరు చల్లగా ఉండాలి. ఉంటే నాకేదైనా హెల్ప్ చేస్తారు. మిమ్మల్నే కోసుకొని తినేస్తే కరెక్ట్ కాదు కదా సార్ అని చెప్పేసి అనేటప్పటికి నవ్వాడు. నవ్వి అలా కాదయ్యా లాస్ట్ టైమ్ కూడా నువ్వు లాస్ పెట్టేసుకున్నావు. 90,000 నాకు బొక్కపెట్టు. పోతే పోయినాయి. నీకేంటంటే 30 లక్షలు ఇస్తాను. ఒక 5, 6 లక్షలు మిగిల్చుకోవయ్యా. నాకు బాధగా ఉంది నువ్వు ఇలా చేస్తుంటే. ఇంత అద్భుతమైన ఫోటోగ్రాఫర్ నువ్వు. నీకు టీమ్ కూడా చాలా అద్భుతమైన టీమ్ వస్తున్నారు. చాలా దొల్లేస్తున్నారు ఆళ్ళు. అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళంతా అలా ఉన్న తర్వాత నువ్వు తగ్గించి చేయవలసిన అవసరం ఏముంది? మంచిగా వర్క్ చేస్తున్నావు. చాలా బాగుంది. వర్క్ అయితే బాగుంది. అందరూ చేస్తున్నారు. నీ తరపు నీ టీమ్ అంతా సూపర్‌గా చేస్తున్నారు. చాలా అద్భుతమైన టీమ్ నీ టీమ్ కూడాని. నిజంగా నా టీమ్ అద్భుతమైన పర్సన్సే. నేను ఒక టైంలో 100 మందికి వర్క్ ఇచ్చే పొజిషన్‌కి తీసుకెళ్లారంటేనే నా టీమ్ అనకూడదు యాక్చువల్‌గా. ఈస్ ఎ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫరు. వాళ్ళ వల్లే చిన్న ఫోటోగ్రాఫర్‌ని ఒక పెద్ద ఫోటోగ్రాఫర్‌ని చేశారన్నమాటండి. వాళ్ళందరూ సపోర్ట్ చేయకపోతే గనక నేననేవాడిని లేను. 100% ఫోటోగ్రఫీ, వీడియోగ్రాఫర్‌కి ఏదో ఒకటి చేసిపోతానండి. ఇది ఫిక్స్. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే నేను ఎదిగానంటే వాళ్ళ వల్లే కారణం కదా! యాక్చువల్‌గా మా ప్రొడ్యూసర్ పాపం గోల పెడుతున్నాడు. "ఏమయ్య జాబ్ ఎందుకయ్యా? నేను ఒక 10 లక్షలు పంపిస్తాను ఇప్పుడు అడ్వాన్సు. దాంట్లో కావాలితే వాడుకో" అని చెప్పన్నాడండి. సార్ మీరు ఎట్టి పరిస్థితిలో ఇప్పుడైతే ఒక్క పైసా కూడా పంపించకండి. ఇప్పుడు పంపించాననుకోండి నేను మొత్తం వాడేసాననుకోండి రేపు పొద్దున్న ఆళ్ళకి ఇవ్వాలి గదా! ఇబ్బంది పడిపోతాను. నేను ఎక్కువ ప్రాఫిట్ గురించి ఆలోచించనండి. నాకు వచ్చినోళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా అని చూస్తానండి. ఇప్పుడు గుంటూరులో మ్యారేజ్ దరిదరిగా 70, 80 మంది వర్క్ చేస్తారు. వాళ్ళందరికీ స్పాట్‌లో అమౌంట్ ఇచ్చాననుకోండి, ఏ రోజుకి ఆ రోజు అమౌంట్ ఇచ్చాననుకోండి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక్కరోజు లేట్ అయినా వాళ్ళేమో తిట్టుకుంటారు కదా సార్! బాగోదు గదా! వాళ్ళనేంటంటే మంచిగా చూసుకోవాలి. సేమ్ టైమ్ మంచిగా డబ్బులివ్వాలి. మంచిగా పని చేయించుకోవాలి, పంపించాలి సార్. నవంబర్ ఫస్ట్ వీక్‌లో అడ్వాన్స్ ఇవ్వండి. అప్పటిదాకా ఒక్క పైసా కూడా ఇవ్వద్దు సార్ అని చెప్పన్నానండి. జాబ్ ఎందుకయ్యా ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవచ్చు కదా! ఇంకో 2 వెడ్డింగ్స్ ఉన్నాయి అయి చెప్తానని చెప్పానండి. లేదు సార్ ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ మానితే కరెక్ట్ కాదు కదా! అక్టోబర్ 31కి నేను జాబ్ రిజైన్ చేసేస్తాను సార్. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. మార్కెటింగ్ స్టార్ట్ చేసి ఇంక ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ మొత్తం పేజ్ తయారు చేసుకొని మొత్తం మార్కెటింగ్ చేసుకుంటాను సార్. అప్పుడు ఎలాగా మీరు అడ్వాన్స్ ఇస్తారు కాబట్టి దాంట్లో కొంత అమౌంట్ తీసుకొని నేనేంటంటే మార్కెటింగ్ స్టార్ట్ చేసుకుంటాను అని చెప్పడం జరిగిందండి. ఇంకా అక్టోబర్‌లో జాబ్ రిజైన్ చేసి ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి నేను మార్కెటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నా పక్కన ఉన్నవాళ్ళు ఇదివరకు వర్క్ చేసినోళ్ళందరికీ కూడా నేను వర్క్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళందరూ సపోర్ట్ వల్లే నేను పైకి ఎదగగలిగాను. వాళ్ళందరూ ఏంటంటే ఏ ఒక్కరు నా పక్కన ఉన్నవాళ్ళు ఖాళీగా ఉండకూడదు. అందరికీ నా వంతు ఏదో చేయాలని నా కోరిక ఉంది. దేవుడు ఆ శక్తి ఇస్తాడో లేదో నాకు తెలీదు. శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదో మంచి చేయాలి. మన ఫోటోగ్రాఫర్‌లందరికీ, వీడియోగ్రాఫర్‌లందరికిని ఏదో ఒకటి చేసిపోవాలి. అదే నా కోరిక. ఎందుకంటే నేను ఎదిగింది వాళ్ళ వల్లే కదా! దయచేసి తప్పుగా అపార్థం చేసుకోకండి. ఎందుకంటే ఇది నా గురించి తీసుకున్న వీడియో. నా గురించి చేసుకున్న షార్ట్ ఫిల్ము. ఆయన పెద్దాయన మారాడంటే ఆయన ఇష్టం అది. నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే పొజిషన్‌లో అయితే నేను లేను. ఎందుకంటే నేనే ఎదవనే కదా!
నేను చెప్పే పొజిషన్‌లో నేను ఎందుకుంటాను చెప్పండి? ఇప్పుడు నేను ఎదవనే ఉండి మీకు నీతి సూత్రాలు బోధించాననుకోండి చండాలంగా ఉంటది కదా! నేను పర్ఫెక్ట్‌గా అయినప్పుడు నేను చెప్పాననుకోండి బావుంటది. నేనే పర్ఫెక్ట్‌గా లేనప్పుడు మీకు చెప్పడానికి నాకు ఏ రైట్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరు మారతారో మారరో నాకు సంబంధం లేదు. ఎందుకంటే 'శంకర్' అంత పెద్ద పెద్ద మూవీస్ సొసైటీ గురించి తీసాడు. ఎవరో ఒకడు మారలేదు కదా! ఎవరు నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. మీకు నచ్చినట్టు బతకండి. నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. కాపోతే ఏంటంటే అమ్మ, నాన్న చూసుకోవాలి. ఎందుకంటే మనకి జన్మనిచ్చింది ఆళ్ళే కాబట్టి చూసుకోవాలండి. ఒకసారి ఆలోచించుకోండి. మీకు నచ్చితే చేయండి. లేకపోతే లేదు. కాపోతే నేను మారకూడదని జెప్పేసి ఈ వీడియో చేసుకుంటున్నాను. ఎందుకంటే రేపొద్దున్న ఎవరన్నాని "ఒరేయ్ పనికిమాలిన ఎదవా నీతి సూత్రాలు చెప్పావు కదరా! నువ్వు చేస్తుందేంట్రా? నువ్వు చేస్తుందే తప్పులు. అటువంటి నువ్వు నీతి సూత్రాలు చెప్తే కామెడీగా ఉంటదిరా. పర్ఫెక్ట్‌గా తయారయ్యి మాకు చెప్పరా నీతి" అని చెప్పేసి నుంచనే నేను పర్ఫెక్ట్‌గా ఉంటానని ఈ వీడియో చేయడం జరిగిందన్నమాటండి. దయచేసి ఇంట్లో ద్వంద్వార్థాలను ఎతుక్కోవద్దు. మొత్తం మాట్లాడిన తర్వాత ఆళ్ళ కొడుకుతోటి రాజా అంటే నాకు బాగా ఇష్టమైనోళ్ళని రాజా అంటాను. రాజా ఏమనుకోవద్దు. నీకు చెప్పేంత గొప్పోడినైతే కాదు. నేను ఏంటంటే కోటీశ్వరుడిని కూడా కాదు. మీరు 1000,00,00,000 ఆస్తిపరులు. కేర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్ బికారిగాడిని. నేను చెప్పానని తప్పు అనుకోకు. నచ్చితే ఫాలో అవ్వు లేకపోతే లేదు. ఒక విషయం చెప్తానని చెప్పేసానండి. చెప్పు అంకుల్ అన్నాడు. అన్న తర్వాత చెప్పానండి. తల్లితండ్రి దేవుడి కంటే గొప్పోళ్ళు నాన్న. దేవుడు మనకేమిస్తాడో తెలీదు. మనం పూజలు చేసినా ఇస్తాడో ఇవ్వడో కూడా తెలీదు. తల్లి మనకి జన్మనిచ్చి మనకేంటంటే ఒక పొజిషన్‌కి తీసుకొచ్చింది. తండ్రి మనకి కెరియర్ ఇచ్చి ఒక పొజిషన్ తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ దేవుడి కంటే గొప్పోళ్ళు. ఎప్పుడూ కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టకు. ఎందుకంటే వీళ్ళని చూసుకున్నావంటే నీకు నెక్స్ట్ జనరేషన్ వస్తది కదా! నిన్ను చూసుకుంటారు. మీ అమ్మ, నాన్న చూసుకున్నావంటే గనుక నీకు ఫ్యూచర్‌లో చాలా బావుంటది. అది మట్టుకు గుర్తుపెట్టుకో అని చెప్పేసి అన్నానండి. లేదు లేదు అంకుల్ మీరు చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ మీరు సైకో గాడు అనుకున్నాను. కాపోతే సైకో గాడు కాదు. ఒక వాల్యూస్ ఉన్న పర్సన్ అనిపించింది అంకుల్. కంపల్సరీ ఫాలో అవుతాను అని చెప్పాడండి. ఓల్డేజం అదేనా అనకు. ఎందుకంటే మనం తప్ప ఇంకెవరుంటారు చెప్పు. ఆ ఏజ్‌లోని 60 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. వాళ్ళకేంటంటే నాన్నగారు టీ కూడా తాగరు బయట. ఎందుకు తాగరంటే ఆ రూ. 10 ఉంటే నా కొడుక్కి యూజ్ అవుతదని 1000,00,00,000 సంపాదించిన పర్సన్ కూడా అలా ఆలోచిస్తాడు. ఏదో చెప్పాను ఆ రోజున నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. కొన్ని మంచి పదాలే చెప్పాను. చెప్పేటప్పటికి ఆ అబ్బాయి ఏంటంటే ఎమోషనల్ అయ్యి కొంచెం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి కూడా బాగా ఎమోషనల్ అయింది ఆళ్ళ కోడలు. ఎమోషనల్ అయ్యి అంకుల్ మీరు సైకో అంకుల్ వస్తున్నాడని అన్నాడు మా ఆయన. కాపోతే నేను సైకో కాదు అంకుల్ మీరు జెన్యూన్ అంకుల్ అని చెప్పేసి అంది. ఆ! అంకుల్ కాదు నేను కూతురులా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా కూతురు అంటే చాలా ఇష్టం. ఒక కూతురులా ఫీల్ అవ్వచ్చా నిన్నని చెప్పేసి అన్నానండి. డెఫినైట్‌లీ బాబాయ్ నువ్వు నన్ను కూతురులా ఫీల్ అవ్వచ్చు అని చెప్పేసి అంది. కేర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్ మీ అంత కోటీశ్వరుడిని అయితే కాదు నేను. లేబరు. అంత గొప్పోడినైతే కాదు నేను అని చెప్పేసంటే గొప్ప పేద ఏం లేదు బాబాయ్. ఎందుకంటే మీలో క్వాలిటీ ఉంది. అంటే జెన్యూనిటీ ఉంది. ఆ జెన్యూనిటీ ఉన్నోళ్ళు చాలా తక్కువున్నారు కదా! అటువంటి జెన్యూన్ పర్సన్ మాకు దొరకటం నిజంగా అదృష్టం ఫీల్ అవుతున్నా అంది. అమ్మాయి అనేటప్పటికి చాలా హ్యాపీ అనిపించిందన్నమాటండి. అయితే మనం జెన్యూన్‌గా ఉంటే గనక 100% మనతో పాటు ఉన్నోళ్ళు అర్థం చేసుకుంటారు కదా! నాకు 30 మందున్నారు. 30 మంది నన్ను అర్థం చేసుకునేవాళ్ళు నాతో పాటు ఉన్నారు. మిగతావాళ్ళు పోయారు. ఉన్నోళ్ళు మంచోళ్ళున్నారు నా పక్కన. చెడ్డోళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అద్భుతమైన పర్సన్స్ ఉన్నారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఆ విషయంలోని. కోడలతోటి ఒకటే చెప్పానండి. మా కూతురులా ఫీల్ అవుతున్నానమ్మా అని చెప్పేసి అనేటప్పటికి ఆ అమ్మాయి కూడా ఎమోషనల్ అయింది. ఎమోషనల్ అయ్యి బాబాయ్ అంది. బాబాయ్‌లా చెప్తానమ్మా ఒక తండ్రిలా బాబాయ్‌లా అనుకో. కొన్ని విషయాలు చెప్తాను. నీకు తప్పనిపిస్తే గనక నాతోటి మాట్లాడడం అని నీ ఇష్టం మరి. ఫాలో అవుతే ఫాలో లేకపోతే లేదని చెప్పేటప్పటికి చెప్పు బాబాయ్ అని చెప్పాను. అన్న తర్వాత ఇప్పుడు వేరే ఫ్యామిలీ నుంచి ఈ ఫ్యామిలీకొచ్చామమ్మా. ఈ ఫ్యామిలీలో అత్తగారైనా, అమ్మాయినా ఈవిడే. తండ్రైనా, మామగారైనా ఈయనే. తల్లితండ్రి తర్వాత తల్లి, తండ్రి అమ్మాయిలు. నువ్వేంటంటే చాలా కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకొని చూసుకోవాలి. వాళ్ళేమన్నా అన్నారనుకో కూర్చొని మాట్లాడుకోండి ఒకసారి. మాట్లాడుకొని ఇది కాదు మీరిలా అన్నారని జెప్పేసి కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకంటే పెద్ద కొడుకు, పెద్ద కోడలు ఎక్కడో ఉంటున్నారు. యూఎస్‌లో ఉంటున్నారు. మీరిద్దరే ఇక్కడ ఉంటారు. మీరిద్దరే చూసుకోవాలి ఈళ్ళిద్దరినిని. చూసుకోవాలన్నప్పుడు మీరేంటంటే కొంచెం కేర్ తీసుకోండి. స మీకు కూడా ఒక విషయం చెప్తానని జెప్పేసి క్లయింట్‌కిని వాళ్ళ వైఫ్‌కి చెప్పాను. సార్ మీకు మీ ఇంటికొచ్చింది కోడలు కదండీ! కూతురు. మీకు కూతురు లేరు గదా! కూతురులా చూసుకోండి. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా కొంచెం చూసుకున్నారనుకోండి, ఆ అమ్మాయికి కూడా కొంచెం మీ మీద ఎఫెక్షన్ పెరుగుతది. మా తల్లి, తండ్రి తర్వాత ఎళ్ళే తల్లి, తండ్రి అనే ఎఫెక్షన్ పెరుగుతది. 100% ఆ అమ్మాయి చూసుకుంటది. మీరేంటంటే కేర్ తీసుకోండి. కేర్ తీసుకోండి అనేటప్పటికి ఆళ్ళు కూడా చాలా చెప్పావు అని చెప్పేసి ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అయిన తర్వాత నా కాళ్ళకి దండం పెట్టమన్నారు. వద్దు బాబోయ్! నా కాళ్ళకి దండం పెట్టొద్దు. నా కాళ్ళు లాగొద్దు. నాకేంటంటే నేను సక్సెస్‌ఫుల్ పర్సన్ ఏం కాదు. ఫెయిల్యూర్ అయ్యాను గదా! ఫెయిల్యూర్ అయినోళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఎలాగా?
అంటే లేదు మంచి హృదయం ఉందంటే, హృదయాలు ఏం బొందా నేను దొంగనా కొడుకుని, నన్ను నమ్మొద్దు అసలునే, దొంగనా కొడుకుని నేను అని చెప్పేసి అనేటప్పటికి నవ్వారు. నవ్వి కాలుకి దండం పెట్టారు. దండం పెట్టిన తర్వాత కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నాకు కాలు పట్టుకుంటానికి ఎవరిని ఇష్టపడనండి. ఎందుకంటే నేను అంత గొప్ప పొజిషన్‌లో నేను స్వామీజీనో ఏదో కాదు కదా! నేను నార్మల్ పర్సను. కాలు పట్టుకుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తది. ఫైనల్‌గా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు. నిన్ను మట్టికి మేము వదలం. మమ్మల్ని మట్టికి నువ్వు వదలొద్దని చెప్పేసి అన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒకటే చెప్పింది క్లయింట్ ఆళ్ళ వైఫు. "ఒక 10,00,000 ఇస్తామమ్మా. ఏదైనా ఆఫీస్ లాంటిది పెట్టుకో. ఒక సంవత్సరం వరకు ఇంట్రెస్ట్ ఏం అవసరం లేదు. ఆ సంవత్సరం తర్వాత ఇద్ది" అంటే, "అమ్మ తల్లి నాకు ఎవరి దగ్గరైనా అమౌంట్ తీసుకుంటే నాకు కలిసి రాదు. నేను మా ప్రొడ్యూసరే 10 లక్షలు ఇస్తాను. ఆఫీస్ పెట్టుకో. మళ్ళీ వాపస్ ఇవ్వొద్దు" అన్నాడు. నేను ఒక పైసా కూడా వద్దండి అని చెప్పేసి అన్నాను. ఎందుకని అడిగాడు. వేరే వాళ్ళ దగ్గర తీసుకొని కెమెరా కొన్నాను. మటాష్ అయిపోయా. ల్యాండ్ అమ్మవలసొచ్చింది. సెకండ్ స్టూడియో పెట్టాను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని. స్టూడియో నాశనం అయిపోయింది. తర్వాత ఒక కెమెరా 20,000 ఒక మా ఫ్రెండ్ హెల్ప్ చేసాడు. ఆ కెమెరా కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు వర్క్ లేదు. ఎవరి దగ్గర తీసుకున్నా నాకు కలిసి రాదండి. దయచేసి నాకు డబ్బులేం అవసరం లేదు. ప్రేమగా ఉండండి సరిపోతుంది. మీ ఆర్డర్‌ల గురించో, మీ డబ్బుల గురించో నేనిక్కడ రాలేదు. నాకు మంచి ఫ్యామిలీ దొరుకుతుందన్న ఫీలింగ్ చొప్పునొచ్చాను. అసలు నాకు ఇటువంటివి ఏం పెట్టనవసరం లేదు. మీరు మంచిగా ఉండండి సరిపోతుందని చెప్పేసి అన్నాను. బాగా ఎమోషనల్ అయ్యి ఏంటి నాన్న ఎలా ఉంటే అలాగా అని చెప్పేసి అమ్మ అంది. డబ్బులిస్తానంటే లాగేసుకుంటారు. నువ్వేంటి నాన్న ఎలా ఉన్నావంటే, నాకు కలిసి రాదమ్మా తీసుకుంటే. దానివల్ల నేను ఇంకో ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. తీసుకుని ప్రయోజనం ఏంటమ్మా? ఇప్పుడు లాక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను సంపాదించుకున్నది నేను రియల్‌గా సంపాదించుకున్నది నాతో పాటు ఉంటుందమ్మా. వేరే వాళ్ళ సొమ్ము నా దగ్గర ఉండట్లేదు. నాకేదో ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. అందు గురించి నాకు ఎవరి సొమ్ము వద్దు. నా సొమ్ము నాకుంటే సరిపోతుందమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది మాకు. కాకపోతే దేవుడి కంటే గొప్పోళ్ళైతే అమ్మ, నాన్నే అండి నాకు తెలిసిన మటికి. వాళ్ళేంటంటే ఉన్నంత వరకు చూసుకోవాలి. మనం కంపల్సరీ అది మీరు చేయగలిగితే చేస్తే చాలా హ్యాపీ. నా వల్ల ఒక నలుగురు ఎంతమందో మారారంటండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆళ్ళు మారమని నేను చెప్పలేదు. కాకపోతే మారారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను మారట్లేదు. నేను మారాలి. మారి మా అమ్మ, నాన్నే చాలా చూసుకోవాలన్నమాటండి. అదే నేను కోరుకుంటున్నాను.